మీకు ఇక్కడ కర్నూలు జిల్లాలో కోడుమూరులో టికెట్ రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు? టికెట్ రావడం ఒక పక్కన పెడితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంతమంది దగ్గర ముడుపులు స్వీకరిస్తున్నారని ఒక డేటాని ఫైల్ని కూడా నేరుగా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించారు. అప్పటి నుంచి ఆయన ప్రయారిటీని తగ్గిస్తూ వచ్చారు అనేది వాస్తవం కాదంటారు? ఇప్పుడు ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి నేను ఎప్పుడూ తొంగి చూడాలి. ఇంత శాతం వరకు చేయగలిగాం, ఇంత శాతం చేయలేకపోయాం, వచ్చే టర్మ్లో ఇది చేస్తాం అనే పర్సంటేజ్ లాగా ఏమైనా చెప్పే పరిస్థితి ఉందంటారు? కొన్ని చెప్పినవి చేయలేకపోయిన వాట వాస్తవమే. పది గంటలు దాటిన తర్వాత లేదంటే ప్రచారం పూర్తయిన తర్వాత ఏ సమస్య ఉన్నా సతీష్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఆయన ఒక డాక్టర్ కాబట్టి అని ఆయన చెప్తున్నారంట. నిజమేంటారా? మీరు చెప్పండి. విజన్ ఉంది, ఆయన ఫ్రీగా వదిలేస్తే ఆయన ఎంతో సాధించుకొని వస్తాడు. ఆయన ఒక కీలు బొమ్మగా చేసి పవర్ అంతా మీ చేతిలో పెట్టుకోవాలని ప్రయత్నించారు. బట్ ఆయన ఇండివిజువల్గానే బిహేవ్ చేశారు. అందుకే ఇద్దరికి పొసగలేదు కాబట్టి ఆయన మీ నుంచి దూరం అయిపోయారు అనే దానిపై మీరే ఉంటారు. ఒక వ్యవస్థలోన ఎమ్మెల్యేకి ఏం గౌరవం ఉంటుంది? ఈసారి కోడుమూరులో కోట్ల కుటుంబం అంతా కూడా ఒకటైంది. అక్కడ టీడీపీ అభ్యర్థి విజయం కంటే కూడా ఓడించాలి అనేటువంటి ప్రయత్నం అక్కడ గట్టిగా నడుస్తుంది అని అంటారు. సో ఇప్పుడు దగ్గరయ్యారనుకోవచ్చా ఈ ఎన్నికల్లో? మాకేం అదంతా కనిపించట్లేదు, వాళ్ళ అంతర్గత పోరు తప్ప అది. పార్టీని ఆయన కంప్లీట్గా ఆయన చేతిలో తీసుకుంటారు, అలాగే ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి డెవలప్మెంట్ మీ చేతిలో తీసుకుంటారు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి, లేదంటే ఇద్దరు కలిసి రెండింటిని కూడా సమాంతరంగా చేసే పరిస్థితి ఉంటుంది? మాకు తెలుగుదేశం ఓట్లు కూడా మాకు పడతాయి అనేది మానం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. కర్నూలు జిల్లాలో అతి కీలకమైనటువంటి నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం. ఎందుకంటే కీలకం అని చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 దఫాలుగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఇక్కడ అభ్యర్థులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఒక్కసారి మాత్రం 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఇక్కడ వైసీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా అభ్యర్థులందరినీ కూడా మారుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనతో పాటు మన స్టూడియోలో, సుమన్ టీవీ స్టూడియోలో 2 వ్యక్తులు, అందులో ఒకరు వైసీపీ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదిమూలపు సతీష్ గారు, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, అలాగే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈ ఇద్దరు కూడా కాంబోలో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నారు. అలాగే కోడుమూరు నియోజకవర్గానికి కూడా ఒకరు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తే మరొకరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అసలు ఈ కాంబో రేపు ఎన్నికల్లో ఎంత మేరకు విజయం సాధిస్తారో, అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి నమస్కారం సార్. సతీష్ గారు, అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు, ఏంటి ఎన్నికల్లో చాలా బిజీ అయిపోయినట్టున్నారు? మామూలే కదా. అంతేనా? మీరైతే సీనియర్ సార్, అంటే 2019 నుంచి మీరు పార్టీలో ఉన్నారు, పార్టీ విజయం కోసం కృషి చేశారు. లాస్ట్ టైం కూడా వైసీపీ అభ్యర్థిని గెలుపొందించే విధంగా కూడా మీరు వెనుకున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చారు ఎవరైతే సతీష్ గారు ఉన్నారో, ఈ కాంబినేషన్ ఎలా నడుస్తుంది ముందుగా మీరు చెప్పండి. కాంబినేషన్ బాగా నడుస్తుంది. ఇది ఎలక్షన్స్, ఏదైనా ఎవరు ఏం ఇంట్రెస్ట్లు ఏమున్నా కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి కష్టపడి పనిచేయాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే, కార్యకర్తల్ని మోటివేట్ చేయాల్సిందే. ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నాం. అంటే మీకు ఆయన సహకారం ఎలా ఉందంటారు? అంటే ఆయన ఆల్రెడీ పార్టీలో సీనియర్, మీరు కొత్తగా వచ్చారు డాక్టర్ గారు. మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ బ్రదర్ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఇక్కడైతే ఈ నియోజకవర్గం కొంతవరకు కొత్త అనుకోవచ్చు. సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ముందుగా నాకు హర్షవర్ధన్ రెడ్డి గారి సహకారం ఎలా ఉంది అని అడిగినప్పుడు, నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఉన్నప్పుడు గత కాలంలో మా బావగారికి కూడా కొంత రాజకీయంగా ఆయనకు సహకారాలు అందించడం, అన్నతోటి కూడా తిరగడం, వారిద్దరికంటే ఎక్కువగా నాకు సహకారం హర్షవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది. అన్నింటిలో ముఖ్యంగా వారి అప్రోచ్, ఒక నియోజకవర్గాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ముందు మీతో కూడా చెప్పినట్టు పార్టీ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనేది ముఖ్యం, అది మా లక్ష్యం. పార్టీ లైన్ ఎలా ఉందో అలా వెళ్ళడం, ఆ గోల్కు మరి అనుగుణంగా
ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలని, ప్రతి ఓటరుకు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పథకాలను లేదా అభివృద్ధిని ఎలా చేర్చాలని నాకు సలహాలు, ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. సమస్యలు రోజు చెప్తుంటారు, మేము ఇప్పటికీ దాదాపు 2 monthsగా తిరుగుతున్నాం అని. ఇన్ని సమస్యలు ఎలా హ్యాండిల్ చేయాలంటే ప్రయారిటైజ్ చేసుకుందాం. ముందు ఎలా ప్రయారిటైజ్ చేసుకుందాం అంటే ప్రజలకు, ఎక్కువ మంది ప్రజలకు మనం లబ్ధి చేకూర్చేవి ఏవైనా ఉంటే సమస్యలు, ముందుగా తాగునీటి గురించి, సాగునీటి గురించి, ఇలాంటి విషయాల తర్వాత ఇండివిజువల్గా కొన్ని ఉంటాయి, ఇండివిజువల్ సమస్యలు, లోకల్ లీడర్స్కి ప్రయారిటీస్. సో ఒక ఆదర్శవంతమైన రాజకీయ వాతావరణం కోడుమూరులో హర్షవర్ధన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇది నా ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోయే కాలంలో నా వ్యక్తిత్వం మీద చాలా ప్రభావం చూపిస్తున్నటువంటి టైం. మరి ఆయన పర్సనాలిటీ నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. రేపు నేను ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్గా హర్షవర్ధన్ రెడ్డి ఎలా చేస్తారు నేను కూడా అలాగే ఆలోచించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ప్రజలకు ఏం చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ గ్రామానికి పోతే ఆ గ్రామంలో సమస్యలు ముందులో చెప్పడం, ఈ ఊర్లో ఈ వ్యక్తికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ గ్రామంలో ఇంతమంది ఇలా వెళ్తారు, ఈ గ్రామంలో ఇలా వెళ్తారు. సోషల్ ఇంజనీరింగ్ కూడా గ్రామాల్లో ఖచ్చితంగా మరి సామాజిక వర్గ పరంగా మనుషులు ఉంటారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు మనం ఇంకా ఎక్కువ చేయాలి, వీళ్లకు ఇంకా అభివృద్ధి చెందలేదు, వీళ్ళకి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కువగా వ్యవసాయదారులు ఉన్నారు. ఈ వ్యవసాయదారులందరికీ కూడా మరి సాగునీరు అందాలంటే ఒక పంటకు మొన్న కృష్ణాపురం అనే గ్రామంలో వాళ్ళకి నీరు ఈ సంవత్సరం ఆగండి, కాలువ బాగు చేసుకొని ఈ సంవత్సరం పంట మనం వేయొద్దని రైతులను అడిగినప్పుడు అందరూ ఉమ్మడిగా ఏకతాటిపై ఆపుకొని మన కెనాల్ బాగు చేసుకుని, ఇలాంటి నాయకత్వం కలిగినటువంటి లీడర్ దగ్గర మేము కలిసి పనిచేయడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తాం. అంటే కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చారు, అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఎంపీగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. అయితే ఆయన అవన్నీ కూడా ఆ దర్పాన్ని, వాళ్ళ ఫ్యామిలీ చరిష్మాని పక్కన పెట్టి మీతో కలిసిపోవడం కానీ, కార్యకర్తలతో మమేకోవడం కానీ ఎలా చూస్తున్నారు? నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారు. అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ పొలిటీషియన్, కొత్త కోణంతో, కొత్త ఆలోచనలతోటి, ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక అవసరాలను, పార్టీ నియమ నిబంధనలను బట్టి ఆయన మార్పు చేసుకున్నారు. పాతకాలంలో ఉన్నటువంటి రాజకీయాలు చూశారు, ఇప్పుడు ప్రజల అవసరాలు చూశారు. చాలామంది ఇప్పుడు రాజకీయాలు చేయలేమబ్బా అంటారు, కానీ ఇప్పుడు కూడా చేయాలి, ఇది మనం మార్చుకోవాలని మనల్ని ఆయన మార్చుకొని నాకు ఇలా ఉండాలని సలహాలు ఇవ్వడం నిజంగా. అందుకే ఆయన అప్డేటెడ్ వర్షన్, లేటెస్ట్గా వస్తున్నారు. ఫ్యామిలీలో కూడా కొంతమంది ఇంకా చాలామంది గ్రామాల్లో పాత ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్, కార్యకర్తలు, ప్రజలు ఇలాంటి ఆలోచనలు కలిగి మనం కూడా రాజకీయాల్లో ఉండాలంటే ధర్మంగా ఉండాలని నాకు నేర్పించినారు. న్యాయం పక్కన పెడితే ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ధర్మంగా మన ధర్మం మనం చేద్దాం, వాళ్ళు ఎట్లన్నా అనుకోనివ్వండి, మనమైతే చేయాలనా అని చెప్పి నాకు నేర్పించినారు. నేను కూడా అదే గుర్తుపెట్టుకొని చేయబోతున్నాం. అదే ఆయన కుటుంబంలో నుంచి ఆయన మార్పు చేసుకొని కోడుమూరులో ఉండడం వల్లనే 3 సార్లు అభ్యర్థులు గెలిచినారు. సో మీరు చెప్పండి హర్షవర్ధన్ రెడ్డి గారు, మీరు తలపండిన నాయకులు, ఆల్మోస్ట్ మీ హెయిర్ చూస్తే కూడా వైట్ హెయిర్ కనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో మీరు ఎంత తలపండారో అలాగే మీ ఆహార్యం కూడా అదంతా కనిపిస్తుంది. సో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి సతీష్ గారు, మీకు చూడడానికి, అంటే మీరు ఆయనతో పాటు ట్రావెల్ చేశారు ఈ ఎలక్షన్ అంతా కూడా చూస్తే, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిడేట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వారితో కంపేర్ చేస్తే ఎలా ఉంది? పోయినసారి అభ్యర్థికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే పొలిటికల్గా ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ, ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఇప్పుడు సతీష్ అన్న వరకు వస్తే వాళ్ళ బ్రదర్ కోసం ఒక 2 to 3 ఎలక్షన్స్ ఆయన ఉండి దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేశారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా కూడా ఎలక్షనీరింగ్ చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారం బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే టెక్నికల్ ఇవి ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉన్నాయో, బిహైండ్ ద సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ అనేది నాకు బాగా పనిచేస్తుంది. బట్ వేరేజ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా నాకు ఈ ఆఫీస్ పరంగా ఉండే హెడేక్స్ లేకుంటే నేను ఐ విల్ ప్లాన్, నాకు కావాల్సినటువంటి ప్లాన్స్ నేను వేసుకొని నా వ్యూహాలు నేను పన్నుకుంటూ వెళ్తాను.
సో నాకు ఆ రకంగా ఆయన పాత ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో పనిచేశారో ఇప్పుడు చాలా నాకు అది ఉపయోగపడుతుంది. జస్ట్ గుడ్ కాంబినేషన్ అనేది మేము అనుకుంటున్నాం. అంటే మీ డైరెక్షన్లో ఆయన నడుస్తున్నారా, లేదంటే ఆయన మీతో కలిసి నడుస్తున్నారా? ఇక్కడ డైరెక్షన్ అనేది లేదు. ఇద్దరి మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఎమ్మెల్యే కావాలి. సో ఇద్దరం ఒక కోఆర్డినేషన్తో ఆయన చెప్పినది నేను వినడము, నేను చెప్పినది ఆయన వినడము, ఇది ఒకరి ఆధిపత్యం అనేది ఇక్కడ ఇద్దరి మధ్యన ఏం లేదు. జస్ట్ ఓన్లీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలన్నా, లేదంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా ముందుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారా, లేదంటే ఆల్రెడీ వేరే వాళ్ళు డిజైన్ చేసిన షెడ్యూల్లో మీరు ఫాలో అవుతారా? అలా ఏం లేదు. నేనే డిజైన్ చేస్తున్నాను, అన్న ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ మనం జస్ట్ గ్రామాల్లోన మనం పోయి ప్రచారం చేయడమే ఉండేది. ఏమైనా మీటింగ్స్ అన్నా పలానా మీటింగ్ ఉంది అంటే మేము షెడ్యూల్ చేసుకుంటాం. 10 to 3 మధ్యన ఏమైనా మీటింగ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అన్న పలానా మీటింగ్ ఇది ఇట్లా షెడ్యూల్ చేసినామంటే నేను ఆ మీటింగ్స్ అటెండ్ అవుతున్నా. యాజ్ ఫర్ as క్యాన్వాస్ వరకు చూసుకుంటే నేను డిజైన్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏవైనా ఉన్నాయి, పలానా విలేజ్ సెట్ చేసేసుకొని ఆ ఊర్లోన పలానా రోజు మనం ఆ ఊరికి పోవాలి. సో ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. అంటే నియోజకవర్గ బాధ్యతలు ముందు నుంచి కూడా మీరు చూస్తున్నారు. అంటే సతీష్ గారు అభ్యర్థి కాకముందు కూడా మీరు మొత్తం అంతా కూడా మీరే అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య కొన్ని చోట్ల కోఆర్డినేషన్ మిస్ అయ్యే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కార్యకర్తలు నేరుగా మిమ్మల్ని కలుస్తారు, ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తారు. మీరు ఒక మాట చెప్పే అవకాశం ఉంది, మీరు ఒక మాట చెప్పే అవకాశం ఉంది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పటివరకైతే ఆ పరిస్థితి రాలేదు. ఒకవేళ మేమైతే ఇద్దరం ఇక్కడ నా ఆఫీస్లో ఏం జరిగినా డిస్కస్ జరుగుతుంది, ఆయన ఆఫీస్లో ఏం జరిగినా నాతో డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటివరకైతే ఆ పరిస్థితి లేదు. బట్ వీఆర్ ఇన్ ప్రాపర్ మంచి రిలేషన్లో ఉన్నాం కాబట్టి రాదనే మేము ఆశాభావంతో ఉన్నాం. సో కోట్ల చెప్పండి, మీరు చెప్పండి. నేను వైద్యుడిగా ఒక పనిని నిర్ణయించుకున్నప్పుడు దాని అవుట్కమ్ ఎలా రావాలని మేము ముందుగా ఒక ప్రణాళిక రచించుకుంటాం. అలాగే ఏదైనా కూడా సీనియర్ జూనియర్ అంటే అన్న 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఏ పనైనా వారు ఇలా పోతున్నప్పుడు దాని వెనక మేము ఫాలో అవ్వడం, లేదా మా ఆలోచనలో ఉన్నప్పుడు ఒకరికొకరు మీరు అన్నట్టు అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అనేది క్లినికల్ డిస్కషన్స్లో మేము వైద్యులుగా పేషెంట్ కోసం సీనియర్ జూనియర్ డిస్కస్ చేసుకొని ఇది మంచిది అనుకొని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు పరుస్తాం. అలా మా ఇద్దరి మధ్యన కాంబినేషన్ నేను అదే ఆయనలో నేను అప్లై చేస్తున్నటువంటి అప్లికేషన్ అంటే ఇద్దరి మాట ఆయన ఒక ఆలోచన ఏంటి, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇది ఈ ఆలోచన మనకు ఉపయోగపడుతుంది, ప్రజలు ముఖ్యంగా పార్టీకి ఉపయోగపడుతుంది అనేది ఒకటైతే, కార్యకర్తలు చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇద్దరి గురించి ఒక ఆలోచన ఎప్పుడు నాకు తెలిసి అలాంటి డిఫరెన్సెస్కు తావలేదు. అండర్స్టాండింగ్ అంత పెద్ద పదం కాదు, కానీ ప్రజలకు ఏం కావాలి మా ఇద్దరి నుంచి అనేది ఒకసారి ఆలోచించినప్పుడు ఆ కోణంలో ఆలోచన చేస్తే సమస్యలన్నీ విడిపోతాయి. మాకేం కావాలనుకున్నప్పుడు సమస్యలు వస్తాయి, కానీ ప్రజలకు ఏం కావాలని ఇద్దరం కలిసి పార్టీకి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు తప్పకుండా సమస్యలు రావని నా ఉద్దేశం. అంటే ఆయన సీనియారిటీ కావచ్చు, మీ విజన్ కావచ్చు, ఈ రెండు కలిసి రేపు గెలుపు కోసం మీరు ఆల్మోస్ట్ కృషి చేస్తున్నారు. సో అవకాశాలు కూడా అదే కనిపిస్తున్నట్టున్నాయి. చరిత్రను చూస్తే ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయం సాధించింది, అలాగే వైసీపీ కూడా 2 సార్లు గెలిచింది, 3వ సారి ఇప్పుడు హ్యాట్రిక్కి సిద్ధంగా ఉంది అనుకోవచ్చు. అయితే ప్రత్యర్థులు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు అక్కడక్కడ కూడా జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితులు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సతీష్ గారు అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు? తప్పకుండా అండి. మేము ప్రతిరోజు ఆలోచించేది అవే. వాళ్ళ అంటే అన్న అనుభవంలో మమ్మల్ని అంటే ఎక్కడ డిమోరలైజ్ చేస్తారు, ఎలా మా ఇద్దరి మధ్యన కాదు, మా టీంను మా యొక్క వైఎస్ఆర్ పార్టీని ఎక్కడ వాళ్ళు మా భాషలో చెప్పాలంటే బొక్కలు ఎక్కడేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ నిర్వీర్యం చేస్తారు, ఈ వ్యూహాలలో దిట్ట హర్షవర్ధన్ రెడ్డి గారు. మరి ఆయనను ముందు పెట్టుకొని ఆయన ముందు మేమైనా సలహాలు ఇస్తే కుప్పిగంతులు వేసినట్టే ఉంటుంది తప్ప అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొనడానికి మీరే చెప్పారు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారిని ముందు పెట్టుకోవడం అన్నది ఒక ఎత్తు అయితే, అందులో వారి అనుభవాన్ని మనం వాడుకోలేకపోతే మా అవివేకం అది. అప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఖచ్చితంగా చెప్పాలంటే అహం బ్రహ్మస్మి అన్నట్టు మన అహంకారం లేకుండా సమస్య పట్ల ఎలా దానిని ఎదుర్కోవాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సమస్యలను సానుకూలంగా లేదా ఎఫెక్టివ్గా దాన్ని ఎదుర్కొని సొల్యూషన్ తీసుకోవాలన్నప్పుడు ఇలాంటి విభేదాలు రావని నా ప్రగాఢ నమ్మకం. మీరేమంటారు హర్షవర్ధన్ గారు? అందరం ఒక ఆశయం కోసము ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తున్నప్పుడు రాజకీయం అంటేనే కుట్రలు కుతంత్రాలు అన్నీ ఉంటాయి. ఆ కుట్రలు కుతంత్రాలు
లో భాగంగా మన వైపు నుంచి పొరపాటు జరగకుండా, నేను అనుకునేది నా వైపు నుంచి పొరపాటు లేకుండా, నా వైపు నుంచి క్లియర్గా ఉన్నప్పుడు ఏదైనా కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. న్యాచురల్గా మా ఇద్దరి మధ్యన ఆ డిస్కషన్స్ ఏదైనా కూడా ప్రతి పిన్ పాయింట్ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి ఆ సమయం అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదనేది మేము అనుకుంటున్నాం. అంటే ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే ఎలా ఉంది, కోడుమూరు పరిస్థితి చూస్తే ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. మీరు మేము మా సోత్కర్ష కాదు కానీ చాలా బాగుంది. మొదటి నుంచి కూడా మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, నేను వైఎస్ఆర్లో చేరిన తర్వాత ఏదైతే వర్గం ఉందో అదంతా కూడా మాతో పాటు ట్రావెల్ చేసింది. అది పార్టీకి బలమైంది. తర్వాత అదేవిధంగా పార్టీతో పాటు మేమందరం కూడా బలపడ్డాము. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము దగ్గరుండి చేయించాం కాబట్టి ప్రజలకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మంచి అభిప్రాయము, నమ్మకము, జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం కూడా పెరిగింది. సో తప్పకుండా మేము మంచి మెజార్టీ, దాదాపు పోయినసారి కంటే కూడా మంచి మెజార్టీ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే సుధాకర్ బాబు ఉన్నారో ఆయన కావచ్చు, మణిగాంధీ గారు కావచ్చు, అలాగే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి మురళీకృష్ణ, వీరందరూ కూడా ఒక రకంగా పార్టీకి మైనస్ అనుకోవచ్చా? అలా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీ బేస్డ్, పార్టీని వాళ్ళ వెనుక పార్టీ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. సొంతంగా కూడా అంతో కొంత ఉండొచ్చు, మనం వాళ్ళని అట్లని కూడా కాదు, కొంత ఉండొచ్చు. బట్ అది గెలుపోటల్ని ప్రభావితం చేసేంత అయితే ఉండకపోవచ్చు, ఉండదు కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే మురళీకృష్ణ గారు ఉన్నారో ఖచ్చితంగా ఆయన వైసీపీ ఓట్లను చీలుస్తున్నారు, అది కొంత మీకు బాగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అనేటువంటిది బయట వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు చెప్పండి, అలాగే క్యాండిడేట్గా ఆయన కూడా దానికి వివరణ ఇస్తారు. ఇది బయట వరకు చూస్తే అట్లాగే ఉండొచ్చు, కానీ ఎందుకంటే మాకు ప్రతి గ్రామం మీద అవగాహన ఉంది, ప్రతి గ్రామం మీద పట్టు ఉంది కాబట్టి ఏ వ్యక్తులు ఎవరు కాంగ్రెస్లో ఉన్నారు, ఎవరు అతనితో పోతున్నారు అని తెలిసిన తర్వాత అతను నెగ్లిజబుల్గానే అతను ఏదైనా కూడా, ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అయినప్పటికీ కూడా పోయినసారి 4,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. అభ్యర్థులు ఎవరో తెలియకపోయినా కూడా పార్టీ సింబల్ అనేది హస్తం గుర్తు అనేది. సో అంతగా దానికి ఇప్పుడు ఇంకొక 2-3 వేలు యాడ్ కావచ్చేమో, కానీ అంతకంటే మించి పెద్దగా అయితే ప్రభావితం ఉండదు. అంటే మీరు అన్నట్టు 7-8 వేల ఓట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదంటారు వైసీపీ కోడుమూరులో? ఏమీ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అతని వ్యక్తిత్వం తెలుసు మాకు. లాస్ట్ టైం కూడా అతను కూడా పార్టీ మారాడు, టీడీపీలోకి పోయి మళ్ళీ వైఎస్ఆర్లోకి వచ్చాడు 2019లో, అప్పుడు టికెట్ రాలేదని చెప్పి. అప్పుడు కూడా ఆయన క్యాడర్ ఏది కూడా మాకు పనిచేయలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి వర్గం అని ఆయన ఏదైతే అనుకుంటున్నాడో ఆ వర్గం వాళ్ళు ఎవరు మాకు ఓట్లేదు, 95% మాకు ఎవరు ఓట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం అనేది మాకు ప్లస్ అవుతుంది ఇంకా. సో అలాగే అసంతృప్తిగా ఉన్నటువంటి వీరి పరిస్థితి ఏంటంటారు? సుధాకర్ బాబు గారు కానీ మణిగాంధీ గారు ఏం అసంతృప్తిగా లేరు. మొన్న సీఎం గారిని కలిసిన తర్వాత ఆయన ఛాన్సెప్ సీఎం గారు కూడా తనతో మాట్లాడడం జరిగింది. ఆయన ప్రతిరోజు మా మీటింగ్స్ ఏవైతే మేము క్యాన్వాసింగ్ ఉందో దానికి అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా సుధాకర్ గారిని కలవడం జరిగింది అభ్యర్థి, కానీ మళ్ళీ ఆయన వ్యక్తిగత కారణాల్లో మళ్ళీ ఏమో కానీ దూరంగా ఉన్నారు, పార్టీకి దూరంగా ఉన్నాడు. సో మీరు లాస్ట్ టైం కోడుమూరులో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది వైసీపీ? 38,000 ఓట్లు. అంటే ఇప్పుడు 7-8 వేలు పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదంటారు? 7-8 ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మురళీకృష్ణ గారికి మీరు చెప్తున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం 8,000 ఓట్లు వచ్చాయనుకున్నా, అది ఎలాంటి మైనస్ కాదా వైసీపీకి? ఏ రకంగానూ కాదు, ఎందుకంటే ఎటున్నా కూడా అతనితో పాటు ఉన్న వాళ్ళు మా వైపు అయితే లాస్ట్ టైం వేయలేదు మేము. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ నేను ప్రతి బూత్ నేను చూసుకున్నాను, ప్రతి గ్రామం నేను చూసుకున్నా కాబట్టి అప్పుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ రోజు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పార్టీకి సహకరించలేదు. అతను ఒకటి పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ రెండోసారి ఎన్నికల్లో 100 ఓట్లు 80 ఓట్లతో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వారు ఉన్నారు. మరి అది ఎట్లా మీకు నష్టం కాదంటారు? ఒకవేళ రేపు అక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేట్లో వినిపిస్తుంది అంటే కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రభావం చూపించి మీరు ఎంత వైసీపీ కోడుమూరులో స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆ ప్రభావం చూపించి ఒకవేళ మీకు తక్కువ ఓట్లతోనే ఓడిపోయే పరిస్థితి వస్తే దానికి కారకులు మురళీకృష్ణ గారు అనుకోవచ్చా? ఇవన్నీ మనం ఊహించుకొని మాట్లాడాల్సినవే తప్ప గ్రౌండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మీరు గమనించండి, ఫస్ట్ 2014లో 56,000 58,000తో గెలిచాం, 38,000తో గెలిచాం 2019లో. ఇప్పుడు ఏమీ లేనప్పుడే, అధికారంలో లేనప్పుడే మనం అంత మెజార్టీతో గెలిచినప్పుడు అధికారం వచ్చింది, అధికారంలో ఇన్ని సంక్షేమ పథకాలు చేశాము, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత మేము ఈ 10 సంవత్సరాల్లో ఈ లాస్ట్ 5 ఏళ్ళలో మా క్యాడర్ని ఇంకా పటిష్టంగా చేసుకోగలిగాం. సో ఏదైతే క్యాడర్ ఉందో అది ఈరోజు ఇంకా బలంగా నమ్మకంతో, అప్పుడు 2019లో నేను ఫస్ట్ టైం వచ్చాను పార్టీలోకి చేరినాను,
అప్పటికి కంటే కూడా ఇప్పుడు నా మీద కాన్ఫిడెన్స్, పార్టీ మీద గౌరవం పెరిగింది, పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి. అదేవిధంగా మా లీడర్షిప్ మీద, నా లీడర్షిప్ మీద కూడా క్యాడర్లో గట్టి నమ్మకం ఉంది. కాబట్టి దేనికైనా సిద్ధపడి ఇంకా ఎలక్షన్స్ ఇంకా బాగా చేస్తారనేది మా నమ్మకం. సో హర్షవర్ధన్ గారు ఎలాంటి ప్రభావం ఉండదు, బహుశా ఒకవేళ 7-8 వేల ఓట్లు మాత్రమే ఆయన రాబట్టుకోగలరు. లాస్ట్ టైం కూడా ఆయనకు సంబంధించిన వర్గీయులు ఎవరు కూడా వైసీపీకి ఓట్ చేయలేదన్నది కూడా ఆయన చెప్తున్నారు. మేము ఏమంటారు? ప్రత్యర్థుల ప్రభావం వ్యక్తిగతంగా కాకుంటే పార్టీ పరంగా ప్రభావం నేను భావిస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా చూస్తే మరి అభ్యర్థుల విషయంలో నన్ను వైద్యుడిగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపిక చేసినప్పుడు మిగిలిన అభ్యర్థులు వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజలు తప్పకుండా బేరీజ్ వేసుకుంటున్నారు. మురళీకృష్ణ గారి గురించి డిస్కషన్ అయినప్పుడు మరి దశగిరి గారు కూడా టీడీపీ గురించి వాళ్ళలో కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కమలం అయితేనేమి, గ్లాస్ అయితేనేమి, మరి సైకిల్ అయితేనేమి, ముగ్గురు కలిసి కూడా మరి ఈయనను కలిసి ఇవన్నీ నా గెలుపును ప్రభావితం చేస్తాయనుకుంటే మరి మా మీద మాకు నమ్మకం లేనంటే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి సహకరిస్తుంది కదా. మా కష్టం మేము నమ్ముకున్నాం. మా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసినటువంటి మేళ్ళు ఏవైతే ఉన్నాయో, మమ్మల్ని నిర్ణయించిన అభ్యర్థి, మా నాయకత్వం మీద మేము నిలబడుతున్నాం. కానీ వారి వీక్నెస్ వల్ల మేము గెలవాలని అనుకోవట్లేదు. రాజకీయంలో ప్రభావితం చేస్తున్నట్టు 7,000 ఓట్లు 8,000 ఓట్లు ఈ ఈక్వేషన్స్ని పక్కన పెట్టి నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. మేము మీకు ఇది చేయబోతున్నాం, ఇది చేశాం కాబట్టి మీరు మాకు ఓటు వేయండి, ఇది ముందు మళ్ళీ కొనసాగిస్తాం. దాంట్లో నా వ్యక్తిగతంగా నేను నిజాయితీగా వచ్చినాను. మరి మురళీ గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి కొంత ఆయన వైద్యుడు కాకుండా కూడా హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించడానికి ఎంత మరి వైద్యుడిగా నేను ఎంత చేసి ఉండాలి. మరి వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి ఏదైనా ఉంటే హాస్పిటల్ అనేది పక్కన పెడితే ఇప్పుడు నేను వైద్యుడిగా ప్రజల ప్రతి గడపకు నేను డాక్టర్ అవ్వాలని నినాదంతో ముందుకెళ్తున్నాను. మరి ఈ కూటమిలో గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీల గురించి ప్రజలకు ఖచ్చితంగా వివరిస్తున్నాం. వారికి అన్న చెప్పినట్టు 7,000 వస్తాయని అనుకుంటే అవి తెలుగుదేశం ఓట్లే. ఎందుకంటే ఆయనతో పాటు ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన వ్యక్తులందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఆయన వెంట నడవరు. ఎందుకంటే పార్టీకి అంత నమ్మకమైనటువంటి క్యాడరు లేదా ఓట్ బ్యాంక్ ఉండడం, వాళ్ళు పథకాలు లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. ఎవరైతే తెలుగుదేశంతో ఉన్నారో వాళ్ళే ఆయన వెంట నడిచారే తప్ప నేను పెంచుకలపాటు తీసిన సర్పంచ్ టీడీపీ ఆయన వాళ్ళతో వెళ్ళాడు. ఆయనకు 300 ఓట్లు అంటే వాళ్ళకి వెళ్తున్నాయి. ఎక్కడ మీరు మేము అన్న చెప్పినట్టు బూత్ వైజ్గా మాకు క్యాల్కులేషన్ ఉంది. ఎవరైతే వెళ్ళినారో టీడీపీకి వెళ్ళారు. రెండోది మరి టీడీపీ అభ్యర్థి గురించే మాట్లాడదాం. టీడీపీ అభ్యర్థికి ఆయనకున్నటువంటి పరిస్థితులు, రాజకీయంలో పోటీ జరుగుతుంది కాబట్టి దీని అనాలిసిస్ విశ్లేషణలో ఆయనకున్నటువంటి నాయకత్వం అయితేనేమి, మరి ఆయనకున్నటువంటి వనరులు అయితేనేమి, ఆయనకున్నటువంటి ఆయన సర్పంచ్గా ఉండి కూడా మరి ఆయన గ్రామం అభివృద్ధి చేసుకోలేరు. ఇలాంటి చిన్న అవగాహన నియోజకవర్గం మీద లేదా సమస్యల పట్ల అవగాహన కానీ, సమస్యలను ఎలా మరి అనుభవం సొల్యూషన్ ఇచ్చే అనుభవం కానీ, నాయకత్వం కానీ ఇప్పుడు మేము అనర్గళంగా ఇవి చేయగలుగుతాం, ఇది చేశాం, ఇవన్నీ చెప్పుకుండా మా అనుభవాన్ని చెప్పగలుగుతాం. మరి వాళ్ళకి ఏ అనుభవం ఉంది, ఏం చేయగలుగుతారని మేము నమ్ముతున్నాం. వాళ్ళ ప్రభావం ఎటువంటి మా మెజారిటీ మీద కూడా ఎటువంటి ప్రభావం చూపించదని గట్టిగా నమ్ముతున్నాం. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే ప్రకాశం జిల్లాలో అంటే మీ బ్రదరు మినిస్టర్గా కానీ, ఎమ్మెల్యే కానీ సంతనూతలపాడు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ కొండేపిలో పోటీ చేస్తున్నారు, అలాగే ఎర్రగొండపాలెంలో ఆయన గెలిచారు. అయితే మీకు ఇక్కడ కర్నూలు జిల్లాలో కోడుమూరులో టికెట్ రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు? టికెట్ రావడం ఒక పక్కన పెడితే కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అన్నట్టు ఇప్పుడు నంద్యాల నంద్యాల కంటే ముందు కర్నూలు జిల్లాలోనే మార్కాపూర్ కానీ వినుకొండ వరకు కూడా త్రిపురాంతకం వరకు కూడా కర్నూలు జిల్లానే ఉండింది. ఇది 72లో ప్రకాశం జిల్లా అయినప్పుడు అది విడిపోవడము, ఆయన అక్కడే ఉండిపోవడము, నేను కర్నూలు జిల్లాలో ఉండిపోవడము, మరి ఆయన అవకాశం వచ్చి అక్కడ పోటీ చేయడం, నేను కర్నూలు జిల్లాలో ఉండి ఇక్కడ నాకు అవకాశం వచ్చి నేను ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అభ్యర్థిని నన్నే ఎందుకు నిర్ణయం చేశారు అన్నప్పుడు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం నేరుగా ప్రజలకు అవినీతి లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్స్ ద్వారా మేలు చేయాలన్న ఆలోచనలకు మేము అనుగుణంగా ఉన్నామని ఆయన అనుకున్నారని ఆలోచన. నేను కూడా అదే ఆలోచనతో ఉన్నాను. ఆయనకు ఉన్నటువంటి గొప్ప పొలిటికల్ విల్ అంటే ప్రజలకు సేవ చేయాలి. రెండవది వైద్యం, విద్య, ఈ రెండింటి మీద నాకు పూర్తి నమ్మకం, అవగాహన ఉంది. వాటినే చేస్తానని చెప్పడం ద్వారా నన్ను అభ్యర్థిగా నిర్ణయించినారని నేను భావిస్తూ ఉన్నాను.
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల హర్షవర్ధన్ రెడ్డి గారితో మరి నియోజకవర్గ ప్రజలతోటి రాజకీయాలు చేయకుండా సేవ చేయడానికి నాకున్నటువంటి వ్యక్తిగత మరి అలా ఆలోచన విధానం వల్ల నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే మీకు టికెట్ రావడం వెనక హర్షవర్ధన్ రెడ్డి గారు లేరంటారా? తప్పకుండా ఉన్నారు. ఎందుకు లేరు అన్నాను? మా ఆలోచన విధానాలు ఉండబట్టే కదా వారు తీసుకొని వచ్చారు. వారికి కూడా అభివృద్ధి చేయాలి ప్రజలకు, ఈయనైతే అభివృద్ధి చేయగలుగుతారని సీఎం గారి దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ముందు పెట్టిన అభ్యర్థుల్లో ఈయన బాగా చేస్తారని చెప్పబట్టే కదా మాకు టికెట్ ఇచ్చారు. అంటే మీకు టికెట్ రావడానికి మెయిన్ ప్రధానమైనటువంటి కారణం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే సుధాకర్ బాబు గారు ఉన్నారో ఆయనకు హర్షవర్ధన్ రెడ్డి గారికి వచ్చినటువంటి విభేదాల కారణంగానే ఆయన ఎక్కువ శాతం మీ వైపు మొగ్గు చూపారు అనేది బయట అందరూ కూడా తెలిసినటువంటి వాస్తవం. ఎందుకంటే 62 స్థానాల్లో అభ్యర్థులను మార్చినప్పుడు ఇక్కడ విభేదాలని ఎందుకు చెప్తారు? నిన్న ఎన్నో చోట్ల అభ్యర్థులు మార్చారు. అలాంటిది అవాస్తవం. హర్షవర్ధన్ రెడ్డి గారు విభేదాలు పెట్టుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా ఎలాంటి విభేదాల్లో ఆయన పార్టీ క్యాడర్ను కాపాడడంలో గత 5 సంవత్సరాలు నిర్విరామ కృషి చేశారు. పార్టీ క్యాడర్ ఉండబట్టే మరి ఆయన మాట చెప్పినప్పుడు ఈరోజు నాకు కూడా టికెట్ ఇచ్చారు. ఆయన వల్లనే మనం టికెట్ రేపు గెలవబోతున్నాం. ఈ 5 సంవత్సరాల గ్రామాలలో పార్టీని మరి ప్రతి క్యాడర్కు ఏమి అవసరమో వాళ్ళ చిన్న చిన్న సమస్యలు అయితేమి, సాగునీటి సమస్యలు అయితేమి, కుటుంబ సమస్యలు అయితేనేమి, వాళ్ళకి ఆర్థిక సమస్యలు అయితేమి ఆయన వెన్నంటి ఉండి వాళ్ళను ముందుకు ముందుండబట్టి పార్టీ ఆయన ద్వారానే మరి నెక్స్ట్ అభ్యర్థిని ఎంచుకోవడానికి ఇష్టపడుతుంది. అంటే ఇప్పుడు సుధాకర్ బాబు గారు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి నష్టం లేదండి? ఏం నష్టం లేదు, ఎటువంటి నష్టం అందులో ఎలాంటి డౌటే లేదు. ఎందుకంటే పార్టీ అండి, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒక ఎమ్మెల్యేగా ఎంతో కొంత డెవలప్మెంట్ చేస్తుంటారు, ఎన్నో కొన్ని పనులు చేస్తుంటారు. మరి ఆయన దూరంగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేదు. ఇది ఒకటే కాదు కదా, 62 నియోజకవర్గాలు చాలా నియోజకవర్గాలు మార్చారు కదా, ఇక్కడ ఒకటే కాదు కదా మార్చింది. మా నమ్మకం అదే జగన్ అన్న. నేను ప్రతి గడపకు మేలు చేశాను, ప్రతి గడపలో మరి గడప గడపకు తిరిగి ప్రజలకు వివరణగా చెప్పున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం. ప్రజల నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి చురుకున్నారు కాబట్టి ఆ నమ్మకం మీదే మేము పోతున్నాం, అంతే తప్ప వేరే ఏం లేదు. హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి, సతీష్ గారికి టికెట్ రావడం వెనక మీ ప్రమేయం, మీ పాత్ర ఎంతవరకు ఉందంట? జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాంగ్ బ్యాక్ ఒక 6-7 months ముందరే చెప్పారు, ఇట్లా క్యాండిడేట్ని మార్చబోతున్నాము, ఎవరైనా ఉంటే చూడండి అంటే మేమేమి ఆయనకే ఛాయిస్ వదిలిపెట్టాము. ఎందుకంటే అంతకుముందు నేను సుధాకర్ని ప్రపోజ్ చేసింది నేనే, మీరే ప్రపోజ్ చేశారు. కష్టపడ్డాము, గెలిచాము. గెలిచిన తర్వాత అతని ఆలోచనలు వేరే విధంగా ఉండడం వల్ల మన ఆలోచన ఎంతసేపు ఉన్నా నేను నా కుటుంబాన్ని, కోట్ల కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇండివిజువల్గా బయటకు వచ్చి నేను ఒక క్యాడర్ని కాపాడుకోవడానికి కోసం బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ప్రకాష్ అన్న టీడీపీ లేకపోవడం అనేది మేము తరతరాలుగా కాంగ్రెస్లోనే ట్రావెల్ చేస్తూ వచ్చారు కాబట్టి టీడీపీ వల్ల మాతో పాటు నడిచినటువంటి వర్గం అప్పుడంతా వర్గపోరు ఉండింది. ఆ వర్గంలో చాలా కుటుంబాలు పోయాయి, ప్రాణాలు పోగొట్టుకున్నారు, జైళ్ళ పాలైనారు, అన్ని రకాలుగా సమస్యలు ఉండడం వల్ల వాళ్ళతో కలవడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆగర్భ శత్రువులు అంటాం కదా, ఆ రకంగా వాళ్ళతో కలవడం ఇష్టం లేక నేను వైఎస్ఆర్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలని ఒక కసితో మేము పనిచేసాం. ఎందుకంటే మొదటిసారి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి మేము ఎస్టాబ్లిష్ కావాలి, నిరూపించుకోవాలనే ఉద్దేశంతో మేము కసితో కష్టపడ్డాం. క్యాడర్ కూడా నేను చాలా భరోసా ఇవ్వడం జరిగింది. బట్ ఆ పిల్లోడు గెలిచిన తర్వాత సుధాకర్, పిల్లోడా అంటే చిన్న పిల్లోడు అంటారా? నాకంటే చిన్న వయసు కాబట్టి పిల్లోడు. యూజువల్ నేను అందరిని అట్లే పిలుస్తాను. మీరు అట్లాగే పిలుస్తారా? ఏం పిల్లోడా అని పిలుస్తారా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సుధాకర్ అని పిలుస్తాను. ఓకే. బయట చేసేటప్పుడు ఎంత చిన్నోడైనా కూడా వాడు వీడు అనలేం కాబట్టి పిల్లోడు అని పిలుస్తాం అన్నట్టు. యూజువల్గా నాకు మా ముందు కాబట్టి పిల్లోడు అంటున్నారు, బయట అయితే వాడు వీడనే పిలుస్తారు. ఎవరిని నేను ఒక్కరిని కూడా దుర్భాషలాడేది ఏమి ఉండదు. నా దగ్గర పనిచేసే నా వ్యక్తిని కూడా నేను ఒరే అని కూడా పిలవను, ఎంతో చనువు ఉంటే తప్ప పిలవనది. సో ఏదో నేనైతే గెలవాలి, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే నా ప్రాంతాన్ని ఏదైతే కొడుమూరు ఇది ఉందో కాన్స్టిట్యున్సీలో బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో, ఒక చదువుకున్న అబ్బాయి అయితే బాగుంటుంది కదా, చదువుకున్న అతను డాక్టరు బాగుంటుందనే ఉద్దేశంతో సుధాకర్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. బట్ అతని ఇంట్రెస్ట్ వేరుండింది, పార్టీ కన్నా కూడా తన స్వార్థం ఏదో ఉండింది. సో అవన్నీ కూడా ముందే గమనించడం వల్ల ఎలక్షన్స్ అయినా వితిన్ షార్ట్ టైంలోనే గమనించాము, దూరంగా ఉన్నాం. ఈ స్వార్థానికి కారణం అక్కడ ఇసుక వ్యాపారం, ఇసుక అక్రమ రవాణా అనేది మీరేమంటారు? ఇసుక అక్రమ రవాణాకి మాకు మా మధ్యన ఉండే సమస్య ఇప్పుడు ఇక్కడ మా మెయిన్ ఏమేమంటే పార్టీ క్యాడర్ని డిస్టర్బ్ చేయకుండా అతని క్యాడర్తో పాటు పోయిందంటే ఏమీ సమస్య ఉండేది కాదు. ఎప్పుడైతే 2019లో అంతకుముందు 10 సంవత్సరాల పాటు కష్టపడి పార్టీ కోసం నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
తనకంటూ ఒక వర్గం ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ తన ఓటమి కోసం కష్టపడిన వాళ్ళని పార్టీలో చేర్చుకుని వాళ్ళ కందలం ఎక్కించడం వల్లనే సమస్య వచ్చింది తప్ప క్యాడర్ని అతని దగ్గర కానీ తీసుకుని ఉంటే ఈ సమస్యలు అంటూ ఏమీ లేవు. కేవలం క్యాడర్ని మనం నేను కాపాడుకోవడానికి అతనితో కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది. ఆయన ఒక కీలు బొమ్మగా చేసి పవర్ అంతా మీ చేతిలో పెట్టుకోవాలని ప్రయత్నించారు. బట్ ఆయన ఇండివిజువల్గానే బిహేవ్ చేశారు. అందుకే ఇద్దరికి పొసగలేదు కాబట్టి ఆయన మీ నుంచి దూరం అయిపోయారు అనే దానిపై మీరేమంటారు? ఇక్కడ మన వ్యవస్థలో సిస్టమ్ ఏ రకంగా పనిచేస్తుందనేది నాకు తెలుసు, నాకు అవగాహన ఉంది. ఒక వ్యవస్థలోన ఎమ్మెల్యేకి ఏం గౌరవం ఉంటుంది, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఏది. ఈరోజు మీరు చూడండి, ఎక్కడ అతన్ని ఓవర్లుక్ చేసి కానీ అతన్ని పక్కకు నెట్టి కానీ ఏ రోజైనా ఒక పోస్టింగ్ కానీ, ఒక ఎంఆర్ఓ పోస్టింగ్ కానీ ఈ 5 సంవత్సరాల్లో, ఒక ఎస్ఐ పోస్టింగ్ కానీ, అన్ని పోస్టులు అన్నీ కూడా ఆయన చెప్పిన వాళ్ళకి ఇచ్చారా? ఎక్కడ అందులో మీ ప్రమేయం లేదు? ఎక్కడా లేదు. పోలీస్ పోస్టింగ్ లో కానీ లేదంటే మీరు చెప్పినటువంటి ఎంఆర్ఓలో సంబంధించి కావచ్చు, ఎక్కడ లేదు. ఆయన ఏదైతే చెప్తున్నారో అవే చేశారు. మేము ఏదైనా ప్రపోజల్స్ పంపించినా కూడా ఎమ్మెల్యేనే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పార్టీ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ టు కన్సిడర్ ఎమ్మెల్యేస్ లిస్ట్ అని. మీరు అంత సీనియర్ పొలిటీషియన్, 30 ఏళ్ల ఇండస్ట్రీ, అలాగే పార్టీని అంతా కూడా మీరే దగ్గరుండి గెలిపించారని చెప్తున్నారు. మరి మీ ప్రమేయం లేకుండా ఆయన ఎలా చేశారంటారు? మరి పార్టీ అధిష్టానం చూస్తూ మౌనంగా ఉండిందంటారు? ఇప్పుడు పార్టీ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. దే వాంట్ టు సెటరేట్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. ఈ లోపల ఇతను పోవడము, ఇతను కొంత గ్రౌండ్లో తిరగడము, అది తెలుగుదేశం వాళ్ళతో అయినా వాళ్ళతో జతగట్టి తిరిగినారా లేకుంటే పార్టీని కలుపుకొని తిరిగినా అనేది చూడట్లేదు. కొన్ని రిపోర్ట్స్ అతనికి పాజిటివ్గా పోవడము, తర్వాత లాస్ట్ 2.5 years ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లోన అతను చేసినటువంటి నిర్వాహకం కావచ్చు, అతను చేసినటువంటి ఆ 2 yearsలో అతను చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఎక్కడైతే లోకల్ బాడీస్లో ఇబ్బంది పడ్డామో అప్పుడు పార్టీ రియలైజ్ అయింది. అప్పటి నుంచి కొంత తగ్గిస్తూ వచ్చింది. బట్ స్టిల్ లోకల్గా నాకంటూ సపోర్ట్ అప్పటి నుంచి మొదలైంది. ఓహో నిజంగా ఈ రకంగా జరుగుతుంది, గ్రౌండ్లో వేరే ఉంది, ఇతను వచ్చి వేరే చెప్తున్నాడు అనేది పార్టీ అప్పుడు గమనించింది. కాబట్టి అప్పటి నుంచి కొంత నాకు సపోర్ట్ అంటూ మొదలైంది. అంటే ఎన్నికల వరకు కలిసి పనిచేశారు. ఇదే విధంగా ఇప్పుడు మీ ఇద్దరు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా అప్పుడు కూడా కలిసి పనిచేశారు. ఆయన విజయానికి కృషి చేశారు. కానీ ఎన్నికల తరువాత 2 పవర్ సెంటర్లుగా మారడమే ఇద్దరి మధ్య విభేదాలకు కారణం. 2 పవర్ సెంటర్లు ఉండడం వల్లే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నియోజకవర్గంలో, కోడుమూరు నియోజకవర్గంలో ఇసుక రవాణా అనేది ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అక్కడే తుంగభద్ర ఉంది, హంద్రి ఉంది. తుంగభద్ర నుంచి ఇసుకను తరలించే విషయంలో అక్కడ రాయల్టీని గవర్నమెంట్కి పే చేయకుండా ఎవరి ఇష్టానుసారం వారు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు తరలించుకుంటూ పోతుంటే ఎవరైనా పోలీసులు లేదంటే అధికారులు ఆపితే అక్కడ వారికి ఫోన్ చేసే విషయంలో మీకు సంబంధం లేకుండా ఆయన నేరుగా వారికి ఫోన్ చేసి వారిని విడిపించడం, లేదు మీరు అక్కడికి ఫోన్ చేసి వారిని ఎందుకు విడిపించారు, ఇలా తరచూ కొన్ని నెలల పాటు ఏళ్ల పాటు ఇద్దరి మధ్య వారు నడిచిందంటారు. అలాంటిది ఏమీ జరగలేదు. అక్కడ గవర్నమెంట్ 2019లో సెప్టెంబర్లో అంటే మేలో ఫామ్ అయింది. వితిన్ 3-4 monthsలో గవర్నమెంట్ ఒక తీసుకొచ్చి ఇసుక టెండర్స్ ఆప్షన్ వేసింది, శాండ్ ఆప్షన్ వేసింది. 3-4 months జరిగింది కూడా. ఏదైనా జరిగినా ఇల్లీగల్ అయితే మా దగ్గర అది ఫ్లడ్ టైం కాబట్టి అప్పుడు దాదాపు శాండ్ కూడా మొబిలైజేషన్ జరగలేదు. సో అదేవిధంగా ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంతమంది దగ్గర ముడుపులు స్వీకరిస్తున్నారని ఒక డేటాని ఫైల్ను కూడా నేరుగా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించారు. అప్పటి నుంచి ఆయన ప్రయారిటీని తగ్గిస్తూ వచ్చారు అనేది వాస్తవం కాదంటారు? లేదు, నేను ఎప్పుడూ ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి నేను ఎప్పుడూ తొంగి చూడాను. నేను కొన్ని వాల్యూస్తో నేను పాలిటిక్స్ చేస్తున్నాను. సరే, నాకు తెలిసినా కూడా నేను పార్టీ దృష్టికి కానీ, ఎందుకంటే దాన్ని తీసుకుపోయే వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, వేరే రకంగా కూడా పార్టీకి ఇంటెలిజెన్స్ సోర్సెస్ అనేవి చాలా ఉంటాయి, ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ. నేను ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క దీన్ని మనమైతే ఎప్పుడు కూడా మనం అగౌరవపరచాల్సిన పని లేదు. సరే, ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడనేది వదిలిపెడతాం తప్ప వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా అతని మీద కంప్లైంట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఎప్పుడు చేయలేదు. పార్టీ పరంగా అయితే నేను కంప్లైంట్ చేసిండొచ్చు, కానీ వ్యక్తిగతంగా అతను పలానా చోట దందాలు మనకు తెలిసినప్పటికీ కూడా పలానా చోట దందాలు చేసినాడు, పలానా చోట ఇది చేసినాడు, అది చేసినాడు అని ఎప్పుడు నేను పార్టీకి కంప్లైంట్ చేయలేదు. ఎమ్మెల్యేకి స్వేచ్ఛ ఇవ్వాలి కదా హర్షవర్ధన్ రెడ్డి గారు. స్వేచ్ఛ ఇచ్చి ఆ పోస్టింగ్ల వ్యవహారం కావచ్చు, ఎంతో కొంత ఆయన ప్రమేయం అనేది ఉండాలంటారు. అసలు అలా ఉండకూడదు అంటారా? అంటే పూర్తిగా మీకు రాజకీయ నేపథ్యం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, సీనియర్ లీడర్ కాబట్టి, మీకు అక్కడ పట్టు మీ వర్గం బలం ఉంది కాబట్టి మీ పెత్తనమే చలాయించాలనేది కంటిన్యూ అవ్వాలంటారు? నేను అదే చెప్తున్నా, ఎమ్మెల్యేగా ఆయనకుండే గౌరవం ఆయనకు ఉంటుంది, ఆయనకుండే అధికారం ఆయనకు ఉంటుంది. మేము ఆయన్ని కోరుకునేది ఎవరైనా సరే ఎమ్మెల్యేగా అతను చేయాల్సిన విధులు ఆయనకు ఉంటాయి. పార్టీ నడిపించేవాడిగా, పార్టీ సమన్వయకర్తగా నాకంటూ కొన్ని ఉంటాయి. ఆ సమన్వయం అనేది
ఏదైనా మేము చెప్పిన ఆఫీసర్ ఎమ్మెల్యే గారికి చెప్పినా లేకుంటే ఆయన ఏపిచ్చే ఆఫీసరు పార్టీని కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యే మీద ఉంటుంది. నా ఇష్టానుసారం నాకు అధికారం ఉంది కాబట్టి నా ఇష్టానుసారం ఆఫీసర్ని వేసుకుంటాను, నా మాట మాత్రమే వినే ఆఫీసర్ని వేసుకుంటాను, క్యాడర్ ఏమైపోయినా పర్లేదు అన్న చోటనే సమస్య వస్తుంది తప్ప మిగతా చోట ఆయన వేయించుకున్న ఆఫీసర్లతోనే నేను కూడా పని చేయించుకున్నాను. నేను ఎక్కడ డిస్ప్యూట్ కానీ ఇంకోటి కానీ పేపర్కి ఎక్కలేదు, నేను అపోజ్ చేయలేదు ఎవరైనా కూడా. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం తెలిసిన తర్వాత ఆఫీసర్ ఆటోమేటిక్గా నాకు పనిచేయడం మొదలు పెడతాడు. రైట్, మీరు చెప్పండి సతీష్ గారు, ఎంటైర్ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ డిస్కషన్ ఈ కాన్వర్సేషన్ని మీరు ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడే నేను ఇంటర్ఫీర్ అవ్వాలనుకున్నాను. మీరు చెప్తున్నటువంటి ఈ ఆలోచన విధానము ప్రెస్ వాళ్ళు ముందుగా కొత్త ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ప్రజా జీవితం వచ్చి ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజల అవసరాలను పక్కన పెట్టి మిగిలినవన్నీ డిస్కషన్ జరిగింది. ప్రజల అవసరాలు ఏంటి? రోడ్లు, నీళ్లు, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, సాగునీరు అయితేనేమి, డ్రైనేజెస్ అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితే ఇవి కదా మనం మాట్లాడాల్సింది. అవి హర్షవర్ధన్ డిఫర్ చేసినప్పుడు కదా సమస్యలు మొదలవ్వాల్సింది. ఆల్రెడీ మీరే గెలిచారు కదా లాస్ట్ టైం, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అక్కడ ఇదే కదా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా. హర్షవర్ధన్ గారు చెప్పినప్పుడు వారి ఆలోచన విధానం వేరు ఉండబట్టే ఇక్కడ సమస్యలు మొదలవుతున్నాయి తప్ప సమస్యలు ప్రజల పక్క సేవ చేయాలి. ప్రభుత్వ ఆలోచన ఏమనింది? ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మేము సునాయాసంగా గెలవాలి, ప్రజలకు మేలు చేసే గెలుస్తామన్నది ఎవరైనా ఆలోచన చేస్తారు. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉండబట్టే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చున్నారు. ఇలా మేము చేయాలి, ఇలా నడపాలి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి బిల్లును అంటే ఆలోచన విధానాన్ని పొలిటికల్ బిల్ అంటాం. ఈ ఆలోచన విధానాన్ని కొంతమంది అభ్యర్థులు, ఎమ్మెల్యేలు లేదా శాసనసభ్యులు ఆలోచన విధానం సరిగా ఉండకపోవడంతో సరే వీళ్ళ ఆలోచన లేదని కొత్త వ్యక్తులను ఎంచుకొని ఆయన ఆలోచన పరంగా ఉన్న వాళ్ళని తీసుకురావడం జరిగిందే తప్ప ఈ వ్యక్తిగత కారణాలన్నీ పక్కన పెడితే ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేయాలన్నదే. అంటే సేవ అని పెద్ద పదం కాదు, కానీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి. ఎలాంటి సహకారం ఇవ్వాలి? ప్రజల నుంచి అవగాహన లేక చాలామంది నిరక్షరాస్యులు, అవగాహన రాహిత్యం. ఏ ఆసుపత్రికి వెళ్ళాలో తెలియదు, ఏ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలో, ఏం పని చేయించుకోవాలో తెలియకుండా మమ్మల్ని ఆశ్రయించినప్పుడు మేము నిజాయితీగా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రజా జీవితంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. అన్నీ డిజిటలైజేషన్ జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వంలో అవినీతి లేకుండా ముందుకు నడపమని చెప్పి జగనన్న గారు చెప్పినప్పుడు అలాంటి ఆలోచన విధానం ఇద్దరికీ ఉన్నప్పుడు సమస్యలు ఉత్పన్నంగా ఈ సమస్యలు వాళ్ళకి ఫోన్ చేయాలా, వీళ్ళకి ఫోన్ చేయాలా, అది ఇది అంటే ఇందాక అన్న చెప్పినట్టు రాజకీయ అనుభవం లేకపోవడం. అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయిపోగానే మన చేతుల్లోనే అంత ఉంటుంది, మనం ఏం రాసినా చెల్లుతుంది, గ్రీనింగ్తో సంతకం పెడితే ఏమైనా జరిగిపోతాయన్న ఆలోచన విధానం వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఈ లోపలే సమయం గడిచిపోయింది. నేను రాబోయే రోజుల్లో హర్షవర్ధన్ రెడ్డి గారు ఇదే చెప్తున్నాం కదా, ఆయనకున్నటువంటి అనుభవం, నేను విద్యా వైద్యం ఎంచుకున్నాను. ఆయన ప్రజలతోటి వాళ్ళ జీవితాలతోటి అంటే గ్రామీణ ప్రాంతంలో నాకు అంత అవగాహన లేదు, వ్యవసాయం మీద ఆయన ప్లస్ గ్రామ సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన తోటి ప్రజలకు ఇద్దరం మీరు అన్నారు 2 పవర్ సెంటర్స్ అన్నారు. దట్స్ వాట్ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఒకటే పవర్ సెంటర్, ఒకటే మాట, అండర్ వన్ రూఫ్ 1 పవర్ సెంటర్. 1 రూఫ్ అంటే ఒకటే, అంటే ఏదైనా కోడుమూరు కింద ఇద్దరం కలిసి ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు సమస్యలు రావు. వ్యక్తిగతంగా నేను డాక్టర్, నా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నా పని ఏం చేసు, అన్న పని ఆయన చేసుకుంటారు. అన్నకు నాకు తెలిసి వేరే పనులు ఏం లేవు, ఏం పనులు ప్రజలు అది పక్కన పెడితే రాజకీయ జీవితమే అనేది. ప్రజలు పొద్దున్నేస్తే ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు, మేము వచ్చేసరికి కూడా చాలామంది కూర్చొని ఏవో సమస్యలు చెప్పుకుంటుంటారు, వాటిని అన్ని విని పరిష్కారం చూపిస్తూ ఉంటారు, కుటుంబ సమస్యలు వింటుంటారు, అన్నీ వింటుంటారు. ప్రజలకు ఏం కావాలని చేయాలన్నా ఆయన ఎందుకు అలా ఆలోచన చేస్తున్నారు? మీరు ఇందాక చెప్పినట్టు కోట్ల కుటుంబం నుంచి వచ్చారు, 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉన్నారు, 3వ తరం ఫ్యామిలీ నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ప్రజలకు ఏం చేయాలని వాళ్ళకు ఒక నిబద్ధత, వాళ్ళకు ఒక ప్యాషన్, వాళ్ళు వేరే ఇంకా పని చేయలేరు, రాజకీయమే చేయాలి, ప్రజలకు ఏమైనా చేయాలి. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం లేదు పోటీ చేయడానికి. కాబట్టి ఎస్సీ నియోజకవర్గంలో మంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నామో వారి ద్వారా ప్రజలకు సేవలు అందించాలి, సహకారం తీసుకోవాలన్న ఆలోచన విధానం ఉన్నప్పుడు ఇలాంటివి ఏమో అసలు మీరు చెప్పిన డిస్కషన్కు దీనికి సంబంధమే లేదు. ఐసికల్ కానీ ఇవి కానీ ఆ పోస్టులు కానీ ఆయన అట్లా ఆలోచన చేసినారు. ఇట్లా ఎవరైతే ఆలోచన చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కున్నారు. ఆయన చెప్పడం ఏంటి,
66 మందిని మార్చినారంటే ఏమని అర్థం మరి? వాళ్ళ ఆలోచన ఇప్పుడు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు నిజాయితీగా మీరు చూసుకోండి డోన్లో ఎంత అభివృద్ధి జరిగింది. మరి అభివృద్ధి జరగబట్టే కదా వాళ్ళకు ఇచ్చారు. ఇలాంటి అభివృద్ధి ఎవరైతే చేసి చూపిస్తారో ప్రజలకు నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మళ్ళీ పోటీ అంటే అభివృద్ధి జరగలేదనే మార్చారా లేదంటే ఆలోచన విధానం జరగలేదన్నది మార్చడం నా ఉద్దేశం. ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయినారు. ఆయన ఆలోచన విధానాన్ని ప్రజలు అందుకోలేకపోయారు. ప్రజలలో ఇలా ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అలా ఆలోచించలేని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల మార్పు జరిగిందే తప్ప ఎన్ని చోట్ల ఎక్కడైనా ఇంతే. మరి మేమందరం వచ్చింది రాజకీయంగా ప్రజల కోసమే వచ్చినాం. ప్రజలు యాక్సెప్ట్ చేయడం ఆయన ఎవరు? ఇది ఏదో వర్గ పోరు వల్ల మార్చింది అయితే కాదు. ఎక్కడగా అభ్యర్థులను వారు నచ్చలేదో వీరు నచ్చలేదో ఇంకో అలాంటి పరిస్థితి మా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే లేదు. ఎవరైతే ప్రజలకు నిబద్ధతగా పనిచేశారో వాళ్ళని మళ్ళీ పోటీలో దింపారు. ఎవరైతే నిబద్ధతగా పనిచేస్తారనుకున్నారో వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇస్తున్నారు. రైట్. ఇద్దరిని చూస్తే అంటే సార్ గురించి మాట్లాడుతుంటే మీరు డిఫెండ్ చేస్తున్నారు, మీ గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఆయన జోక్యం చేసుకొని డిఫెండ్ చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో ఇద్దరు రామలక్ష్మణులు, లేదంటే భారతంలో కృష్ణార్జునులు అనుకోవచ్చా? ఎవరు రాముడు ఎవరు కృష్ణార్జునులు అనుకోవచ్చు, లక్ష్మణుడు, అలాగే ఎవరు కృష్ణుడు ఎవరు అర్జునుడు అనుకోవచ్చు. అన్న కృష్ణుడు మేమే అర్జునుడు. వయసు పెద్దదైనా నాది, నేను అర్జునులాగానే పనిచేయాలనుకున్నాను. ఎందుకంటే అనుభవం వ్యక్తి. నేను ఎన్నో తప్పులు చేస్తుంటాను, ఎన్నో లూజ్గా మాట్లాడుతుంటాను, ఒకరి కోపంగా ఉంటుంది నాకు. ఒక వ్యక్తి ఆవేశం వచ్చేసేది, తప్పు మాట్లాడుతున్న నైతిక ఆగ్రహం అంటారు. మమ్మల్ని అవి చేయి ఇవి చేయి ఇవి చేయని చాలా అడుగుతుంటారు. నేను ఇవన్నీ చేయడం చేత కదని గట్టిగా చెప్తే అలా మాట్లాడకూడదు, నిదానంగా చెప్తానని పక్కకు తీసుకొని నిదానంగా చెప్పి మళ్ళీ సర్దడానికి కృష్ణుడిలాగా ఉన్నారు. కాబట్టి కృష్ణుడు వ్యవహరించారు, అదే పాత్రను పోషిస్తున్నారు. తప్పకుండా అదే పాత్ర పోషిస్తున్నారు. ఖచ్చితంగా మాదే గెలుపు, కౌరవులను ఓడించడం ఖాయం. కురుక్షేత్రంలో మీరేమంటారు హర్షవర్ధన్ రెడ్డి గారు? అర్జునుడి లక్షణాలు కనిపిస్తున్నాయా సతీష్ గారిలో? లేదు, అన్నదమ్ములు లెక్క ఉంటాం. ఓ, మీరు రామలక్ష్మణులు అంటారు. ఓకే, ఆయనేమో బావమరుదులు కృష్ణార్జునులు అంటారు, మీరు అన్నదమ్ములు రామలక్ష్మణులు అంటారు. అంటే రోల్ గురించి చెప్పాను, సీనియారిటీ రోల్ గురించి చెప్పాను. సో ఇద్దరి మధ్య ఒక విజన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవడం జరిగింది. గెలిస్తే మనం నియోజకవర్గానికి ముందు చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు ఇవి, లాస్ట్ టర్మ్లో మనం చేయలేకపోయాం, ఈ టర్మ్లో ఖచ్చితంగా ఇవి చేయాలి. లాస్ట్ టర్మ్లో గవర్నమెంట్ ఉన్నా కూడా ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఎమ్మెల్యే సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఎంతో కొంత వ్యతిరేకత అనేది రావచ్చు. అందుకోసం ఆయన మార్చారని మీరు చెప్తున్నారు. మీకున్నటువంటి ఫస్ట్ టాస్క్ ఏంటి, సెకండ్ థర్డ్ అనేటువంటి ప్రయారిటీస్ ఏంటి? ఇంతసేపు మంచి ప్రశ్న వేశారు మీరు. ఇంతసేపు అసలు మాకు అవసరమైన ప్రశ్నలు ఇవే. ఇప్పుడు ముందు ప్రశ్న అభివృద్ధి గురించి అన్న ఇందాక చెప్పినట్టు మేమైతే ఎప్పుడైనా కీడించి మేలించాలంటారు కదా, ముందు కీడించారు. అయితే సరే మేలు మేము చెప్తాం. చెప్పండి అన్న అభివృద్ధి గురించి ముందు మాట్లాడిన తర్వాత మేము నెక్స్ట్ ముందు అన్న మీరు చెప్పండి అభివృద్ధి గురించి. ఇక్కడ కోఆర్డినేషన్ కనిపిస్తుంది, రామలక్ష్మణుల బంధం అనేది కనిపిస్తుంది. చెప్పండి. మేజర్గా మాకు తుంగభద్ర రివర్ మా కాన్స్టిట్యున్సీతో పాటు పోతుంది, హంద్రీ రివర్ కూడా మా కాన్స్టిట్యున్సీ, అంటే గాల్దిన ప్రాజెక్టుకి దిగువ ప్రాంతం కూడా మా కాన్స్టిట్యున్సీ పోతుంది. అయినప్పటికీ తాగునీటి విషయంలో, డ్రింకింగ్ వాటర్ విషయంలో కొంత మేము ఇంకా చేయాల్సినది చాలా ఉంది. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గానికి లాస్ట్ టైం మేమంతా కష్టపడ్డాము. ఒక 30 crores కోడుమూరుకి టెండర్ కాల్ఫార్ కూడా చేయడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు ఎలక్షన్స్కి 3-4 నెలల ముందర కాబట్టి కాంట్రాక్టర్ కూడా రావడానికి భయపడడంతో మేము కాంట్రాక్టర్ రాక అది టెండర్ పోస్ట్పోన్ అయింది. ఈ లోపల మాకు ఎలక్షన్స్ మూడ్ వచ్చింది, తర్వాత ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. ఈ లోపల మన సీఎం గారు వచ్చినప్పుడు మేము డిస్కస్ చేయడం జరిగింది. సీఎం గారు ఒకటే చెప్పారు, మీరు ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో మీ టాప్ ప్రయారిటీస్ వాటిని నాకు ఇవ్వండి, ఎలక్షన్స్ అయిన తర్వాత ఇవ్వండి, తప్పకుండా దాన్ని చేస్తాం. ఈ 30 crores ఈ వాటర్ ప్రాజెక్ట్ కూడా చేస్తామని మేజర్ ప్రయారిటీ. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అది. మేము ఎంతసేపు ఉన్నా కూడా గాలిదిన్న మీదనే ఆధారపడి ఎప్పుడో ఫ్లడ్లోనే తీసుకోవాలి వాటరు, కాబట్టి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దానికి ప్లానింగ్ అంతా అయిపోయింది, ఎస్టిమేట్స్ అన్నీ అయిపోయాయి, టెండర్స్ కూడా అయిపోయింది. దాన్ని తప్పకుండా మేమైతే చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా బెలగల్ మండలంలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో నదీ తీర ప్రాంతం అయినప్పటికీ కూడా ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల నేను కూడా చైర్మన్ అయిన తర్వాత ఆ గ్రామాల ప్రజలు ఏవైతే ఉన్నాయో, హంద్రీ నదీ తీర, తుంగభద్ర నదీ తీరం వెంబడి ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్రామానికి కూడా నేను కుడా నిధుల నుంచి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చి తాత్కాలికంగా కొంత ఉపశమనం జరిగింది వాస్తవం. కానీ ఆ పల్లెలకు కూడా మేము ఇంకా చాలా గ్రామాలకి, కొన్ని మధ్యన ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి, గుడిపాడని, గూడూరు మండలంలో గుడిపాడని, పేలకుర్తిలోని, రామచంద్రపురం కొన్ని విలేజ్, అవి నేషనల్ హైవే స్టేట్ హైవే కానుకొని పోతున్నప్పుడు ఆ గ్రామాల్లో నీటి కొరత కొంతవరకు ఉంది. సో ఇవన్నీ కూడా మేము ప్రయారిటైజ్ చేసుకొని ప్రతి మండలంలో మేమంతా కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత మేము అదే డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది.
ప్రయారిటైజ్ చేసుకొని ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, తర్వాత సాగునీరు. ఎందుకంటే మాకు గాల్దిన్న ప్రాజెక్టు కింద కొంత ఆయకట్టు ఉంది, అదేవిధంగా ఎల్ఎల్సి కింద కూడా మా నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ ఆయకట్టు ఉంది, అదేవిధంగా లిఫ్ట్స్ ఉన్నాయి గుర్రావేంద్ర ప్రాజెక్ట్కి సంబంధించి, తర్వాత పులకుర్తి లిఫ్ట్ అని. సో మా మెయిన్ ప్రయారిటీస్ ఇవి రెండు, ముఖ్యంగా ఫస్ట్ తాగునీరు, తర్వాత సాగునీరు. ఈ రెండింటి మీద తప్పకుండా మేము దృష్టి పెట్టి ఎక్కడ ఏమైతే మనం చేయగలిగితే రైతులైతేనేమి ప్రజలకైతేనేమి మనం పూర్తిగా మనం పనిచేయగలం అనేది ప్రయారిటీస్ అవి రెండు మాట్లాడు. అంటే 2019లో మీరు కొన్ని హామీలు ఇచ్చుంటారు, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని, అలాగే పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనులు చేయాలి అనుకుని ఒక టాస్క్ లాంటిది మీరు పెట్టుకో ఉంటారు, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు ఇంకోటి. అయితే ఇంత శాతం వరకు చేయగలిగాం, ఇంత శాతం చేయలేకపోయాం, వచ్చే టర్మ్లో ఇది చేస్తాం అనే పర్సంటేజ్ లాగా ఏమైనా చెప్పే పరిస్థితి ఉందంటారు? పర్సంటేజ్ అని ఖచ్చితంగా చెప్పలేము, కానీ చెప్పనివి కూడా కొన్ని చెప్పినవి చేయలేకపోయిన వాట వాస్తవమే. దానికి మేము కూడా ప్రజలకు మేము సమాధానం కూడా చెప్పుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి ఆ 2 సంవత్సరాలు పడిన ఇబ్బందులు, ఈ ఫైనాన్షియల్గా బిల్స్ రాకపోవడం కొంతవరకు, సో ఆ డిస్టర్బెన్స్ నుంచి కొంత మేము చెప్పినవి జరగలేదు, కానీ మేము ఇచ్చిన హామీలు కొన్ని చెప్పనివి కూడా మేము చేయడం జరిగింది. రోడ్ కనెక్టివిటీని బాగా పెంచాము. లాస్ట్ 4 monthsలోనే దాదాపు 70-80 కోట్లతో రోడ్స్ కూడా దాదాపు అయిపోవడానికి వచ్చాయన్నమాట. సో రోడ్స్ కనెక్టివిటీ కానీ ఏవైతే మేము ప్రజలకు చేయాలనుకునేవి ఒక డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో తప్ప మిగతా దాదాపుగా మేము 80% to 90% మేము సక్సీడ్ అయినామని మేము అనుకుంటున్నాం. సో ఎవరిని అడిగినా కూడా కోడుమూరులో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే త్రాగునీరు. ఆ తాగునీరు విషయంలో ఇప్పటికీ అక్కడ ప్రజలు చరమంలో నీటిని తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉందంటారు. అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు పవర్ ఇచ్చారు, మీ ఎమ్మెల్యేనే వరుసగా 2 సార్లు గెలిపించారు. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు 2014లో, 2019లో మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ 2024లో కూడా మాకు అవకాశం ఉంది అంటున్నారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎందుకంటే మా నిజాయితీ అనేది అక్కడ ప్రజలకు తెలుసు. మేము ఒకరిని బ్లేమ్ చేయాలని కాదు, కానీ ఎమ్మెల్యే గారితో మేము పోయిన ఎమ్మెల్యేతో నేను డిస్కస్ చేయడం జరిగింది. బట్ అతను దానికి సంబంధించినటువంటి పెద్ద శ్రద్ధ చూపించలేదు. మేము ఏదైనా కూడా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే ఒక సమన్వయకర్త, ఎందుకంటే మాకు గ్రౌండ్లో రియాలిటీస్ తెలుస్తాయి, ఆ ప్రజల కష్టాలు కానీ ప్రజల బాధలు కానీ తెలుస్తాయి. దాని మీద డిస్కస్ చేయడానికి అతనికి అవకాశం ఇవ్వకపోవడము, అతనితో మాట్లాడడానికి కుదరకపోవడము, అతను మనల్ని ఇగ్నోర్ చేయడం, అంటే తన వేరే ఆలోచనతో అతను ముందుకెళ్ళే పరిస్థితిలో ఉన్నప్పుడు దాని మీద డిస్కస్ చేయని మాట వాస్తవము. కానీ సీఎం గారి దృష్టిలో అది పెట్టడం జరిగింది. సీఎం గారు కూడా అన్నారు 30 crores శాంక్షన్ అయింది, దాని మీద చేసేసుకోండి మీరు అని చెప్పాను. బట్ దురదృష్టవశాత్తు అది జరిగింది. కానీ మేము ప్రజలకు చెప్పగలుగుతున్నాం, వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉందో, మనం ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో అప్పుడు మేము గాల్దిన్న నుంచి నేను నాకున్న పరిచయాలతో ఇరిగేషన్ ఆఫీసర్స్తో ఎప్పటికప్పుడు నీళ్లు ఇబ్బంది లేకుండా తీసుకోవడం జరిగింది. బట్ అది టెంపరీ సొల్యూషనే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏదైతే 30 crores ఉందో నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను, ప్రజలు నన్ను నమ్ముతున్నారు. దాన్ని మీరు అనేది కరెక్ట్, ప్రజలు కోడుమూరులో అయితే ఇష్యూ ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్ అది. కానీ నేను హర్షవర్ధన్ రెడ్డిగా నేను మాట ఇచ్చినప్పుడు వాళ్ళు మేము చెప్పినాం, మేము తప్పు ఒప్పుకున్నాం. 5 సంవత్సరాల కిందట మేము మీకు హామీ ఇచ్చడం జరిగింది, కానీ మీకు అందరికీ తెలిసిన పరిస్థితుల వల్ల మేము దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినాం. ఈసారి ఆ రకంగా ఉండదు, తప్పకుండా సీఎం గారే మొన్న బస్ యాత్రలో హామీ ఇచ్చారు, దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఇది ఒకసారి మమ్మల్ని నమ్మి ఓటేయండి అని చెప్పి మేము అడుగుతాం. లాస్ట్ ఇంటర్వ్యూలో సతీష్ గారు కూడా ఇదే విధంగా గంగని చేతిలో వేసుకొని ఆయన ప్రమాణం కూడా చేశారు. ఫస్ట్ ప్రయారిటీని నేను ఖచ్చితంగా అక్కడ డ్రింకింగ్ వాటర్ మీదనే నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను, ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేస్తానని కూడా చెప్పారు. మీరు కూడా అలాంటి హామీ ఏదైనా ఇచ్చే పరిస్థితి ఉందంటారా? ఆయనకి సహకరించడం కానీ లేదంటే తీసుకురావడం కానీ మీరు కూడా అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించడం విషయం సీఎం గారి దృష్టిలో ఉంది. ఇది సీఎం గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి మేము ధైర్యంగా, పూర్తి ధైర్యంగా, నమ్మకంతో చెప్పగలుగుతున్నాం. 100% ఆయన గంగతో ప్రమాణం చేసినా, నేను మామూలుగా చెప్పినా 100% వితిన్ నెక్స్ట్ సమ్మర్. అంటే ఎందుకో హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రమాణం చేయడం వెనక కాస్త ఆలోచన చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే అదంత ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు అనేది హర్షవర్ధన్ రెడ్డి గారికి తెలుసు అనేటువంటి పరిస్థితి బయటపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు అనుమానపడ్డట్టు కరెక్టే, బట్ అది ఎస్టిమేషన్స్ అయిపోయాయి, టెండర్ వర్క్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఒక కాంట్రాక్టర్ని మనం వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాంట్రాక్టర్కి మనం ఒక అష్యూరెన్స్ ఇప్పించి, వాళ్ళ ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ మారితే మళ్ళీ ఫండ్స్ పోతాయేమో, ఇవి రావేమో, మళ్ళీ స్కీమ్స్ క్యాన్సిల్ అవుతాయేమో అనే ఉద్దేశంతో దానికి వెనకడుగు వేశారు తప్ప, తప్పకుండా నెక్స్ట్ మేము ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే సీఎం గారి దగ్గర కూర్చొని మేము అది మళ్ళీ టెండర్ మళ్ళీ రీకాల్ చేయించుకొని మేము తప్పకుండా కాంట్రాక్ట్. ఇదే రామలక్ష్మణుల అనుబంధం కావచ్చు, కృష్ణార్జున
అర్జునుల అనుబంధం కావచ్చు, ఆ డ్రింకింగ్ వాటర్ని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఇదే రిలేషన్ని కడ వరకు చూపిస్తారు ఇద్దరు కూడా. తప్పకుండా ఉంటుంది. అంతేనంటారా? ఎటువంటి మీరేమంటారు అనుమానం లేదు. సతీష్? ఎటువంటి అనుమానం లేదు. డ్రింకింగ్ వాటర్ హర్షవర్ధన్ రెడ్డి గారు స్థితప్రజ్ఞుడు కాబట్టి మీరు అనుకున్నట్టు దాన్ని ఆ, ఏ, ఆవేశంగా మాటల్లో కాదు, చెప్పలేదు, చేతల్లో చేతల్లో చూపిస్తారు. చూపించాలన్నది ఆయన ఆలోచన. ఎందుకంటే అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసు. నేను కొంత ఆవేశంగా ఉన్నా కూడా అక్కడ చాలా సింపుల్ ఇష్యూ. ఒక మంచి కాంట్రాక్ట్ని తెచ్చుకొని ఆయనకు సరిపోయినటువంటి నిధులు అప్పగిస్తే రేపటి అయిపోతుంది. కోడ్ ఉండింది కాబట్టి ఈరోజు అవ్వలేదు, కానీ కోడ్ కింద లేకపోతే విత్ ఇన్ షార్ట్ టైం మీన్ జిఏడి నుంచి లేదా ఫైనాన్షియల్ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకొని చేయడం విషయమే. అది అంత అనుభవంతో చెప్తున్నారని తప్పకుండా మేము ఆ నీటి సమస్యను సాల్వ్ చేస్తామని నమ్మకం. నెక్స్ట్ సమ్మర్ కంతా మేము డెఫినెట్గా మేము అష్యూర్ చేస్తాం. సంవత్సరం రోజులు ఇప్పుడు ప్రజెంట్ అంటే సమ్మర్ నడుస్తుంది, 1 year లోపు. అన్నిటికంటే ముఖ్యంగా అన్న చెప్పండి ఏంటంటే రోడ్లు చాలా చేశాం. లాస్ట్ టైం మాటిచ్చి మరి ఈ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు పడిదంపాడు రోడ్డు, పోడూరు పడిదంపాడు 25 సంవత్సరాల కల ఎలక్షన్స్ కూడా బైకాట్ చేసినారు, ఆ రోడ్డు వేయలేదని. వ్యక్తిగతంగా మేము భూమి పూజ చేసాం, అది కంప్లీట్ అయింది, మీరు చూడొచ్చు. అలాంటి రోడ్లు లిస్ట్ చెప్తే చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ మేము అధిగమించి కొన్ని చోట్ల మంచినీటి సమస్యలు కూడా మేము తీర్చగలిగాం. మంచినీటి సమస్యలు శాశ్వత ప్రాతిపాదికన కొన్ని ప్రణాళికలు రచించుకోవడం, కోవిడ్ వలన అవి జరగలేకపోవడమే జరిగింది తప్ప వేరే ఆలోచన ఇంకేం లేదు. రేపు మీరు ఎమ్మెల్యేగా గెలిచాక మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే వర్క్ డివిజన్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయన సీనియర్ పొలిటీషియన్గా, అలాగే ఆయన నియోజకవర్గాన్ని మొత్తం ఆయనంతా కూడా ఆల్రెడీ అవపోసన పట్టారు. సో ఆయనకంతా ఏ మూల ఏం జరుగుతుందో కూడా ఆయనంతా కూడా తెలుస్తుంది. సో ఆ పార్టీని ఆయన కంప్లీట్గా ఆయన చేతిలో తీసుకుంటారు. అలాగే ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి డెవలప్మెంట్ మీ చేతిలో తీసుకుంటారు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి, లేదంటే ఇద్దరు కలిసి రెండింటిని కూడా సమాంతరంగా చేసే పరిస్థితి ఉంటుంది? శాసనసభ్యుడిగా ప్రజలకు మౌలిక సదుపాయాలు లేదా ప్రజల యొక్క మరి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కారం చూపించే దిశగా ఆలోచన చేయడమే డెమోక్రసీలో మనకున్నటువంటి ఆలోచన. మరి పార్టీ పరంగా మీరు చెప్తున్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, పార్టీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన రోల్ ఆయన ప్లే చేయాల్సి వస్తుంటుంది. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడంతా పార్టీ క్యాడర్ను, పార్టీకి వాళ్ళని ఎలా చేయాలనేది ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఆర్కిటెక్చర్ డిస్టర్బ్ చేయకుండా పార్టీని నేను ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకో మాట చెప్పారు, ప్రజలకు సేవ చేయడంలో మతం చూడం, కులం చూడం, పార్టీ చూడం, రాజకీయం చేయం అని నినాదం నేను లెటర్ అండ్ స్పిరిట్ మనసా వాచ దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు తెలుగుదేశం ఓట్లు కూడా మాకు పడతాయి అన్నది మా నమ్మకం. సో ఇన్ని చేసినప్పుడు వాళ్ళందరికీ అన్నకు సపోర్టే కదా వచ్చినట్టు, పార్టీకి సపోర్టే కదా, మా ఓట్లు మాకు రావడానికే కదా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎవరిని వర్గపోరు పెట్టుకొని వాళ్ళని తొక్కాలి వీళ్ళని తొక్కాలని కాదు కదా. ఓట్లు వస్తే అన్నకే కదా క్రెడిట్, పార్టీకే కదా క్రెడిట్. ఈ ఆలోచన విధానంతో ముందుకు సాగడం అన్నది మా ఇద్దరి ఆలోచన. 4 మంచి పనులు చేస్తే ఓట్లు ఎక్కువ వస్తాయన్నదే ఆలోచన. ప్రజలు మనల్ని నమ్ముతారు. ప్రజలకు మనం చేయాలనుకున్నది చేయడమే ప్రథమ లక్ష్యం. ఇద్దరు కాంబినేషన్ అలా ఉంటుంది. అక్కడ ప్రజలకు ఏం అవసరం అన్నది తెలిసిన వ్యక్తిగా ఆయన ముందుకు తీసుకెళ్తానని నా ఆలోచన, తీసుకెళ్తున్నారు అనేటువంటి. అలాగే కోట్ల కుటుంబం అనేది మొదటి నుంచి కూడా కలిసి ఉంది హర్షవర్ధన్ రెడ్డి గారు. మీరు చెప్పినట్టుగా టీడీపీలోకి వెళ్ళడానికి ఇష్టం లేక, క్యాడర్ని అంతా కూడా ఒప్పించలేక మీరు వైసీపీలోకి వచ్చారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, క్యాడర్ అంతా కూడా వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది, అందరికీ తెలిసింది. అయితే పర్టికులర్గా ఈ ఎలక్షన్లో మాత్రం ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ఉన్నారో ఆయన్ని మీ కుటుంబానికి సంబంధించినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి ప్రపోజ్ చేయలేదు కాబట్టి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ప్రపోజ్ చేశారు కాబట్టి ఈసారి కోడుమూరులో కోట్ల కుటుంబం అంతా కూడా ఒకటైంది. అక్కడ టీడీపీ అభ్యర్థి విజయం కంటే కూడా ఓడించాలి అనేటువంటి ప్రయత్నం అక్కడ గట్టిగా నడుస్తుంది అని అంటారు. సో ఇప్పుడు దగ్గరయ్యారనుకోవచ్చా ఈ ఎన్నికల్లో? సూర్యప్రకాష్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు తెర వెనుక దగ్గరయ్యారనుకోవచ్చా? మాకేం అదంతా కనిపించట్లేదు, వాళ్ళ అంతర్గత పోరు తప్ప అది. మాకైతే ఈరోజు నిన్న కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా కోడుమూరులోనే కలిసి ప్రచారం చేశారు, దస్తగిరితో పాటు వీళ్ళందరితో పాటు. మా మధ్యన రాజకీయ వైరుధ్యమే ఉంది తప్ప వేరే రకమైన ఏదో ఆస్తుల గొడవలో ఇంకోటో ఏం లేదు. ఇప్పటివరకైతే ఆయన మమ్మల్ని కలవలేదు, మేము ఆయన్ని కలవలేదు, సూర్యప్రకాష్ రెడ్డి గారిని కలవలేదు. మాకు ఎప్పటికీ ఆయన అంటే గౌరవం అనేది అయితే ఉంటుంది, కానీ కుటుంబ పెద్దగా ఇన్ని రోజులు ఆయనతో పాటు ట్రావెల్ చేసాం, ఆయన మీద గౌరవం ఉంటుంది. మా విభేదాలు రాజకీయంగానే, ఈ మధ్య మేమేం కలుసుకోలేదు. వాళ్ళ అంతర్గత పోరు అది. వాళ్ళు
ఎవరైనా కూడా వాళ్ళ ఒక అభ్యర్థి నచ్చలేదు అనుకున్నప్పుడు అది పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అభ్యర్థి నచ్చలేదు అనుకున్నప్పుడు తెలుగుదేశంలో ఓట్లు వేయొచ్చు. అంత మాత్రాన దానికి ఏదో సంబంధాలు ఇంకోటి కలపడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మీ కుటుంబానికి సంబంధించినటువంటి హరిచక్రపాణి రెడ్డి గారు కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. సో ఇద్దరిని ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సతీష్ గారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. అన్నింటికన్నా ముఖ్యంగా వర్క్ డివిజన్ అడిగారు. అన్న అభివృద్ధి గురించి చెప్పారు. నా వర్క్ డివిజన్ చెప్పడంలో ఇంకొక టైం తీసుకొని చెప్పడం ఏంటంటే, వ్యవసాయము ప్రజల మౌలిక సదుపాయాల గురించి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి నాకున్న అనుభవంతో విద్యా వైద్యం అని ఎంచుకున్నాం. ప్రతి సభల్లో మేము ప్రతి ఓటర్కు ప్రతి రోజు గ్రామంలో ప్రచారం చెప్తున్నప్పుడు నేను వైద్యుడిని, మీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను, మీకు వైద్య సేవలు అందిస్తున్నాను అని చెప్పడం ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితికి నేను తోడ్పాటు అవుతున్నాను. వారి లైఫ్లో ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నంత ఒకసారి అనారోగ్య పాలైనప్పుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటాను. అలా కాకుండా ఆ డబ్బులకు నిలబడడానికి నేను ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష దగ్గర నుంచి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, మరి ఇప్పటికీ ప్రభుత్వం నాడు నేడు ద్వారా ఎన్నో ఆసుపత్రులను డెవలప్ చేయడం ద్వారా ప్రతి పేషెంట్కి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నప్పుడు వాళ్ళ అవగాహన లేక డబ్బులు పోగొట్టుకుంటున్న విషయాన్ని గమనించి ఆ దిశగా నేను వాళ్లకు సాయం చేయడానికి లేదా ఆ దిశగా నా ప్రణాళిక రచించుకోవడం. రెండవది విద్య. ఇక్కడ మీరు అన్నట్టు వెనుకబాటుతనం అన్నది విద్య లేకపోవడం అన్నది నా ఆలోచన. వారికి 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ఎటుపోవాలో తెలియకపోవడం, 8th క్లాస్ స్కూల్ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండడంతో వారికి చదివించడానికి స్తోమత అనేది కాకుండా ఆలోచన లేకపోవడం అనేది నా. ఎందుకంటే అమ్మఒడి వేస్తున్నాం, ప్రభుత్వ పథకాలన్నీ ఇస్తున్నాం, అయినా ఆలోచన అంటే మైండ్ సెట్ అంటారు. అంటే తరం మా ఇంతేలే, మా వ్యవసాయ కుటుంబం, తర్వాత పెళ్లి చేసేద్దాం, తర్వాత తరాలు మారినా మాత్రం వాళ్ళ ఆలోచన విధానాన్ని నేను ఇంప్రూవ్ చేసుకొని వారి ఆరోగ్యము, విద్య, వైద్యం పట్ల నేను వర్క్ డివిజన్ లాగా పెట్టుకొని ఎప్పటికీ వారికి అందుబాటులో ఉండడానికి నాదొక ప్రణాళిక రచించుకోవడం జరిగింది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏమైతే అవసరం ఉందో వాటిని అన్ని సమకూర్చడం. మీరు అన్నట్టు పార్టీ పరంగా ఎట్లాగో హర్షవర్ధన్ రెడ్డి గారు సమన్వయకర్త రోల్ ఆయన ప్లే చేస్తారు. అలాగే ఇదే మీరు అన్నట్టు సమన్వయకర్త రోలే మాకున్నటువంటి ఇద్దరు, చక్రపాణి రెడ్డి గారు పార్టీలో చేరారు, వారి సహకారాన్ని అందిస్తున్నారు. వారు ఇప్పటికీ ముఖ్యంగా వారికి ఇచ్చినటువంటి పెద్ద బాధ్యత ఆలూరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఆయన అక్కడ సేవలు అందిస్తున్నారు. మాకు కూడా ఆయన అవసరం, ఆయన రావడం వల్ల మాకు ఓట్ బ్యాంక్ పెరిగిందని మా అభిప్రాయం. ఇద్దరిని సమన్వయపరుచుకుంటూ వెళ్తున్నాం. రాజకీయాలన్నాక ఎన్నికల కోలాహలంలో తర్వాత కావచ్చు, కేడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొంతమంది చిన్న స్థాయి నాయకులు కావచ్చు, మందు చిందు ఇలాంటివి జనరల్గా ఉంటాయి. అయితే రీసెంట్గా మేము విన్నాము, మద్యం తాగి సతీష్కి ఫోన్ చేయొద్దు, ఏదన్నా సమస్య ఉంటే నేరుగా నాతోనే మాట్లాడండి, మీ కోపతాపాలన్నీ నా దగ్గర తీసుకురండి, అంతేగాని సతీష్ని డిస్టర్బ్ చేయొద్దు, రాత్రి 10 గంటలు దాటిన తర్వాత లేదంటే ప్రచారం పూర్తయిన తర్వాత ఏ సమస్య ఉన్నా సతీష్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఆయన ఒక డాక్టర్ కాబట్టి అని ఆయన చెప్తున్నారంట. నిజమంటారా? మీరు చెప్పండి. ఇది నిజంగా ఎంత అదృష్టం అండి ఇది. అంటే నా వ్యక్తిత్వాన్ని ఆయన అంత దగ్గరగా చూసి ఆయన హర్ట్ అవుతాడు. సెన్సిటివ్ మనిషి, ఆయనకు విజన్ ఉంది, ఆయన ఫ్రీగా వదిలేస్తే ఆయన ఎంతో సాధించుకొని వస్తాడు, ఆయన డిస్టర్బ్ చేయదండి, కష్టం ఏదో నేను పడతాను, మిగిలింది ఆయనను వదిలేయండి అని ఇచ్చినటువంటి, అందుకే ఇందా చెప్పినాను కృష్ణుడు అని. మేము ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని పనులు చేసినా ఆయన వెనకుండి, తెర వెనకుండి అన్నీ నడిపిస్తున్నటువంటి, ఇందా చెప్పినట్టు మా ఎవరి మీద బాణాలు వేయాలి అనేది కూడా కృష్ణుడిగా ఆయన తప్పకుండా బాణాలు ప్రజా సమస్యల పట్లే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలోనే మేమిద్దరం ఆలోచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఇంతవరకు నాకు వాళ్ళని అది చేయి ఇది చేయని చెప్పలేదు. నేను గమనించింది కూడా సుధాకర్ గారి మీద కూడా, ఇంకొక మురళీకృష్ణ గారి మీద కూడా, ఆయన వచ్చి పార్టీలో చేరుతాను 2 రోజులు ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి మళ్ళీ పోయి టీడీపీలో నుంచి ఒక రోజు తిరిగినారు, ప్రజారాజ్యం వైపు తిరిగాడు, మళ్ళీ పొత్తులు కాకముందు ప్రజారాజ్యం తిరిగాడు, లాస్ట్కు కాంగ్రెస్. ఇంతమంది ఇన్ని తిరిగినా ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని మేము దూషించలేదు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద చెప్పలేదు. ఏదున్నా నన్ను అర్థం చేసుకొని ఆయన నా స్ట్రెంగ్త్ని అర్థం చేసుకున్నారు. ఈయనతోటి ఇలా చేస్తే నియోజకవర్గానికి, పార్టీకి ఎలా మేము
బెనిఫిట్ చేయొచ్చు, ఎలా అభివృద్ధి సాధించవచ్చు అని నన్ను ముందుకు తీసుకెళ్తున్నాను. నేను కూడా కొన్నిసార్లు చనువుగా ముందుకెళ్ళి తప్పులు చేసి ముందుకు వచ్చి నిలబడటం, మీరు సాల్వ్ చేయాలి, ఇలాంటి తప్పులు చేసుకొచ్చే కోప్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ప్రజలు తెలియక వాళ్ళు చేస్తున్నప్పుడు వారి వ్యక్తిత్వాలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళని ఎలా మరి నియంత్రించాలని ముందుగా తెలిసి కొన్ని ముందే చెప్తుంటారు, ఈ ఫోన్లు ఎత్తద్దండి, ఈ ఫోన్లు ఎత్తండి, తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళతో ఇలా మాట్లాడండి, ఇలా వాళ్ళ సమస్యలు అంతేలే, ఇంకా వాళ్ళ అవే ఇంకా నీకు అర్థమైంది కదా చేయని. దాన్ని నేను ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతున్నప్పుడు అవసరం లేదు, వాళ్ళకి ఇంకా అంత అర్థంగా అయ్యేంత వరకు వాళ్ళకి అది ఏదైతే అవసరం ఉందో అది చేస్తే వీళ్ళు ఇలా మాట్లాడరు. మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు మా మీదకి అందరూ వచ్చేస్తారు, అవి లేవు ఇవి లేవు, నీకేం కావాలో ముందు చెప్తే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను, ఇప్పుడు మేము ఇప్పుడు కనపడలేనంటే వాళ్ళకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. మమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు మాతో చెప్పుకోవాలన్న ఎమోషన్ని ఆయన అర్థం చేసుకొని ప్రశాంతంగా విని ఎవరిని మాట్లాడేవారు. అన్నీ విన్న తర్వాత ఇప్పుడు నీకు కావాల్సిన సమస్య ఇదే కదా, అన్న వస్తాడు చేస్తాడు, మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, మేము మాట ఇచ్చినామంటే చేసే మనుషులం, మేము పలానా చోటు ఉంటాం, హర్షవర్ధన్ రెడ్డి గారు సతీష్ అన్న మాట ఇస్తున్నాం, మీ సమస్యను తీరుస్తామని ధైర్యంగా చెప్పి వెళ్తున్నాం. ప్రజలకు సమస్యలు ఎక్కడైనా కూడా వాళ్ళ ఎమోషన్ను ఎలా హ్యాండిల్ చేయాలని నేర్పించిన అదే నేను అన్నాను. రేపు నా వ్యక్తిత్వం మీద ఇది ప్రభావం పడబోతుందంటే ఒక సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ ఎమోషన్ ఎలా అర్థం చేసుకొని, మేము డాక్టర్గా వాళ్ళు మా మాట వినాల్సిందే పేషెంట్ తప్ప వాళ్ళ మాట మేము వినాం. ఎందుకంటే మేము డయాగ్నోసిస్ చేసి వైద్యం చేసి మా యుద్ధమంతా జబ్బు మీదే, వారి సిమ్టమ్స్ బట్టి మీరు వైద్యం ఇచ్చేసి చెప్పేస్తారు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది. అలా హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రతి ఓటర్ యొక్క నాడి పట్టగలిగినాడు. కానీ మీరు ఇందాక 7,000 ఓట్లన్నా అవన్నీ అబద్ధం. ఎక్కడ ఎవరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు. గ్రామాల్లో ఏం జరుగుతుంది, ఎవరు రాత్రి ఎవరితో పోయి కలిసారు, ఎవరు ఎట్లా ఓటేస్తున్నారు అన్నీ క్షుణ్ణంగా తెలిసిన రాజనీతిజ్ఞుడు కాబట్టి గెలుపు మాది, ఎవరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు. నిజంగానే చెప్పారు హర్షవర్ధన్ రెడ్డి గారు. ఆయన ఒక ప్రొఫెషనల్, అంటే డాక్టర్గా ఇక్కడ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో ఆయన కొంచెం సాఫ్ట్గా ఉంటారు, లేదా ఎమోషనల్గా ఉంటారు. ఏ టైంలో ఉంటే ఆ టైంలో డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినటువంటి మాట వాస్తవం అంటారు. అట్లా ఏ టైం అంటే ఆ టైం అని కాదు, బట్ మద్యం సేవించిన వాళ్ళు కొంతమంది ఆయనైతే అన్ని ఫోన్లు ఎత్తుతారు, 12 అయినా 1 అయినా ఎత్తుతారు. బట్ కొంతమంది ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళు ఏదో చెప్పడానికో ఇంకోటో వాళ్ళు వేరే సెడేటివ్ మూడ్లో ఉండి, ఎలక్షన్ అంటే మందు బాటిళ్ళు, బిర్యానీ పొట్లాలు ఇవన్నీ జనరల్గా ఏ పార్టీలో అయినా ఉంటాయి. ఉన్నంత మాత్రాన అవి ఇమీడియట్గా మళ్ళీ మన మీదనే వాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా ఉండని వాళ్ళ సమస్య ఏదైనా పొద్దున చెప్పుకుంటే, ఇప్పుడు వింటాం, ఒక నిమిషం వింటాము, విన్న తర్వాత వాళ్ళు డ్రాగ్ చేస్తున్నారా, ఏ రకంగా దాన్ని ఇది చేస్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు అనే దాన్ని బట్టి జస్ట్ పెట్టేయండి. ఎందుకు అనవసరంగా వాళ్ళతో ఆ మాట కలపడం వీఆర్ వేస్టింగ్ అవర్ టైం అనేది అంతవరకే తప్ప వేరే. సో ఆయన ఏ విధంగా మీరు చెప్పినటువంటి, అంటే మీరు ఆల్రెడీ సీనియర్, పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి, సో ఆల్రెడీ మీకు నియోజకవర్గం మీద గట్టి పట్టుంది. సో మిగిలినటువంటి నాయకులకి ప్రీవియస్గా చూశారు మీరు, ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంతకుముందు వారిని కూడా చూశారు, ఇప్పుడు సతీష్ గారిని చూస్తున్నారు. ఆయనలో ఉన్నటువంటి నచ్చినటువంటి అంశాలు ఏంటంటారు? రెస్పాన్స్ అంటే మనకు ఏదైనా చెప్పినప్పుడు ఇది కాదు, ఇది ఈ రకంగా ఉంటాయి ఇష్యూస్ అనేది ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ లో ప్రెసెంట్ అయితే ఎల్బోర్డ్ వేసుకో ఉన్నారు మీరు ప్రెసెంట్. ఎందుకంటే నియోజకవర్గంలో 1 సంవత్సరం నుంచి తిరిగినప్పటికి కూడా అక్కడ డెప్త్గా సమస్యలు అయితే ఇంకా అవగాహన లేదు. కాబట్టి వ్యక్తుల మీద అవగాహన లేదు, వ్యక్తులు ఎవరు ఏం కదా. ఎందుకంటే అంటే నేరుగానే చూస్తారు, తెర వెనక ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు అనేటువంటి అబ్జర్వేషన్ రాజకీయాల్లో మనస్తత్వాలు మనకు తెలియదు, ఆటు తెలియని తర్వాతే వస్తుంది. కాబట్టి రైట్, మనం వాళ్ళతో ఒక సమయం గడిపిన తర్వాతనే, 1 నెలను 6 నెలలు సంవత్సరం తర్వాత గడిపిన తర్వాతనే వాళ్ళ వ్యక్తుల మనస్తత్వాలు తెలుస్తాయి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మనకు మంచి వాళ్ళ, లేకుంటే ఎవరి మీదైనా వేరే గిల్లలు చెప్పడానికి వచ్చారు, ఇట్లాంటివన్నీ ఒక వ్యక్తిని బట్టి మనం అంచనా వేసుకోవడం ఉంటుంది. కొంతమంది వచ్చి చెప్తుంటారు కాబట్టి ఏదైనా ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుంది, ఇష్యూ ఈ రకంగా ఉంటుంది, ఈ సమస్య వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది, దాన్ని ఈ రకంగా హ్యాండిల్ చేస్తే సరిపోతుంది అనేది చెప్తా వస్తూ ఉంటాం. అంతవరకు మనం ఎంతసేపున ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మాకు ఇంకో రకంగా అయితే ఏమి లేదు. చాలా రోడ్లను కూడా డెవలప్ చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే ఇంకా కూడా చాలా పెండింగ్ ఉంది. కోడుమూరు గూడూరు మార్గం అంతా కూడా ఇంకా దాన్ని బాగా డెవలప్ చేయలేదు.
రోడ్డు ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి అదే సమస్య అక్కడ కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా వలసలు ఎక్కువగా ఉన్నాయి. కోడుమూరు నియోజకవర్గంలో చాలామంది కూడా బయట ప్రాంతాలకి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, లేకపోతే కూలి పనుల కోసం బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. అదేవిధంగా చేనేత కార్మికులు కూడా ఉన్నారు. సో ఈ 3 సమస్యల్ని ఎలా మీరు అధికారంలోకి వచ్చాక, ఎమ్మెల్యేగా గెలిచాక, తిరిగి అధికారంలోకి వచ్చాక ఎలా సాల్వ్ చేయదలుచుకున్నారు? రోడ్స్ దాదాపు ఆల్మోస్ట్ మేజర్ రోడ్ కనెక్టివిటీ అయితే అయిపోయింది దాదాపుగా. కొడుమూరు గూడూరు రోడ్డు మొన్ననే మేము చనిగొండల మీద భూమి పూజ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అంతకుముందు కొత్తగూడ నుంచే ఇప్పుడు మనం 52 crores మేము ఒక రోడ్డు కర్నూలు సుంకేసుల నుంచి నాగల్దీన్ అని ఎమ్మెనూరు కాన్స్టిట్యున్సీ వరకు 52 crores ప్రపోజ్ చేశాం. దానికి గూడూరు నుంచి 10 kilometers కనెక్టివిటీ ఉంది. చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల పాలన కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఆ రోడ్డుని ఎవరు పట్టించుకున్న పాపన అప్పుడు. కాంగ్రెస్లో మీరే ఉన్నారు కదా అప్పుడు. మేమైనా కూడా అంటే అంత దౌర్భాగ్యమైన స్థితికి రాలేదు. అప్పుడు ఏదో ట్రావెల్ చేసేవాళ్ళు. నెక్స్ట్ 5 yearsలో అంతకుముందు మీకు తెలుసు రాష్ట్ర విభజన జరగక ముందు నుంచి అది ఇష్యూస్ జరుగుతున్నాయి. దాదాపు 7-8 సంవత్సరాల పాటు అది ఇంకా పూర్తిగా అధ్వాన్నం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తా అని చెప్పి 2014లో టెంకాయ కొట్టిపోయారు. 5 సంవత్సరాల పాటు ఆయన చేయలేదు. మేము అదే మాట చెప్పి మేము ఆ రోడ్డు చేసాం. బికాజ్ అది చాలా బెలగల్ మండలానికి, గూడూరు మండలానికి, ఒక ఎండ్ ఆఫ్ బెలగల్ మండలానికి అది కనెక్టివిటీ, కర్నూలుకి కూడా దగ్గర పోవడానికి అవకాశం ఉంది. సో దాన్ని మేము డెవలప్ చేసాం. నేనే దాన్ని టేకప్ చేసి కోవిడ్లో మాకు బిల్లులు రాకున్నా కూడా ముందు నేను అది మాట చెప్పాను కాబట్టి చేయాలని చెప్పి ఆ 10 kilometers నేను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏవైతే ఈ రోడ్ కనెక్టివిటీస్ అయితేనేమి ఇవన్నీ కూడా దాదాపుగా కొంత ఇంకా ఉన్నమాట వాస్తవమే, అవన్నీ కూడా అయిపోగొట్టేసుకుంటాము. తర్వాత ఇంకోటి ఏదో అడిగి వలసలు అనేవి లాస్ట్ 4 years నుంచి మనకు లాస్ట్ 5 years గవర్నమెంట్ వచ్చిన తర్వాత వానలు పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వలసలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ ఏదో పనులు లేక ఇబ్బందులు పడి వేరే చోట బతకడానికి అయితే ఈ వలసలు కాదు. మా ప్రాంతంలో ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలో సుగ్గి అంటాం మనం. ఇక్కడ వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ భార్య భర్త ఇద్దరు పనికి పోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఏదో మందు తాగడము, తర్వాత లేకుంటే ఏదైనా వేరే రకమైన ఖర్చులు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ పొలం పనులన్నీ అయిపోయిన తర్వాత బ్రతకడానికి వేరే వలస వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబం అంతా కూడా పనిచేస్తుంది. చిన్న పిల్లలతో సహా పనిచేసి అక్కడ ఏ రకమైన మద్యం కానీ ఇట్లాంటివి కానీ వాళ్ళు తీసుకోకుండా ఒక పిల్లల చదువు కోసమనో, లేకుంటే పిల్లల యొక్క పెళ్లి కోసమనో, లేకుంటే చేసిన అప్పు ఏదైనా ఉంటే దాన్ని తీర్చడం కోసమని పోయి అక్కడంతా కూడా ఏ రకమైన మన ఊర్లో ఉంటే మనం ఎవరో స్నేహితులు వాళ్ళ వీళ్ళు కలిసి మనం ఖర్చు పెడతాము. అక్కడ ఏదైనా కూడా ఓన్లీ సంపాదించుకోవడానికి అన్నట్టు, అంటే కట్టుబడితో అక్కడికి వెళ్తారు. సో సంపాదించుకొని తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి, ఈ ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటికి దూరంగా ఉంటారు అని కుటుంబంతో పాటు ఉండి డబ్బులు తీసుకొచ్చి దాన్ని ఒక పర్పస్కి వాడుకునిగా ఇప్పుడు పోతున్నారు. అదే అంతకుముందు గవర్నమెంట్లో వానలు లేవు, కరువు కాటకాలు ఉండడం వల్ల, టీడీపీ గవర్నమెంట్లో కరువు కాటకాలు ఉండడం వల్ల ఇక్కడ పంటలు లేక, రిజర్వాయర్లో నీళ్లు ఉండక, ఇక్కడ సరైన టైంకి వానలు లేక అక్కడ మనకి ఇరిగేటెడ్ ల్యాండ్ ఈ కృష్ణా డెల్టా కావచ్చు, ఈ గుంటూరు ఈ ప్రాంతానికి వలస వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఇప్పుడైతే డబ్బులు సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి మాత్రమే వెళ్తున్నారనేది మేమందరం ఉండే. ఎందుకంటే ఇక్కడ కూలీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళకి 400 నుంచి 500 రూపాయలు, మగవాళ్ళకి 700 నుంచి 800 రూపాయల వరకు కూడా కూలీలు ఉన్నాయి. సో ఇక్కడ పనులు ఉన్నట్లే డిమాండ్ ఉందనేది దాని అర్థం. స్విగ్గీ గురించి ఇక్కడ అందరూ పత్రికా విలేకరులు అంటే అది ఒక ప్రమాణం లాగా అంటారా? కాదు, అది స్విగ్గీ అన్నది వర్డ్, అది వాడేదానికి వర్డ్. ఓకే, స్విగ్గీ స్విగ్గీ పోయామంటే అక్కడికి బయటకు వెళ్తున్నాం, వేరే చోట వలస కూలీల కోసం అక్కడ పోయినామన్నది అది పాతకాలం నుంచి వచ్చాము. వలస అనేది కూడా నాకు చెప్పిన ఇదేంటంటే ఈ రబీ సీజన్లో అంతా వాళ్ళు వాళ్ళ పొలంలో పనిచేసినప్పుడు ఆఖరణ కల్లం అప్పుడు వాళ్ళు రైతులు పాత రోజుల్లో ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు. రాసులు పోసిన తర్వాత ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు, కూలి పనిచేసిన వాళ్ళు ధాన్యం ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఇంట్లో స్టోర్ చేసుకుని అవి తినేవాళ్ళు. సో ఇప్పుడు ధాన్యం కొలిచిచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా డబ్బులు ఇస్తున్నారు కూలి. సో ఈ కౌలు తీసుకునేవారు కూడా అప్పుడు ధాన్యం ఇచ్చేవారు. కల్లం చేసినప్పుడు రైతులు కల్లం చేసిన వాటికి ధాన్యం ఇస్తారట. అంటే ఒక పుట్టి పండితే 10 సేర్లు ధాన్యం ఇచ్చేవాళ్ళు కూలికి. అలా ఎన్ని కడవలు, 27 కడవలు, అలా కడవల లెక్క, సేర్ల లెక్క ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు. ఈ ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకొని, అందుకే గాదెలు ఉండేవి. సో వాటిని వాళ్ళు ఈ సంవత్సరం అంతా వండుకొని తినడానికి ఉండేది. మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే వీళ్ళ పొలంలో వచ్చినట్టు చేసుకుని దట్ సుగ్గి అనేవాళ్ళు అంట. అంటే ఎండ్ ఆఫ్ ది పంటలో కూలీ తెచ్చుకొని డబ్బులు బతకడానికి పెట్టుకునేవాళ్ళు. సో బతకడానికి అనేది కాన్సెప్ట్.
నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ కమింగ్ ఇయర్కు ఇలా వాళ్ళు డబ్బులు తర్వాత రోజుల్లో ఎవరు కూడా ఈ ధాన్యం కొలిచివ్వడంతో డబ్బులు ఇవ్వడం, ఈ డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు ఇంకో చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళడం చేస్తున్నారు. మేము మెడికల్ భాషలో లేదా ఇంజనీరింగ్లో కానీ అకాడమిక్స్లో కానీ దీన్ని సెబాటికల్స్ అంటాం. ఓకే, సెబాటికల్స్ అంటే ఇక్కడ మేము పనిచేస్తున్నప్పుడు మా నైపుణ్యం ఇంకా ఎక్కువగా ఉంది, మేము బాగా ఉన్నామన్నప్పుడు గవర్నమెంటే ఒక 2 years మాకు అవకాశం ఇచ్చి లేదా మా ఇన్స్టిట్యూషన్ అవకాశం ఇచ్చి ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చినా లేదా అక్కడ ఎక్స్పర్టీస్ నేర్చుకొని వచ్చి అంటే మ్యుటేషన్ అంటే మాకు డబ్బు వస్తుంది లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగపడతాం. ఇలా ఒక ఎకో సిస్టమ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ వాళ్లకు సేవలు అందించడం, కొత్త ఆపరేషన్స్ నేర్చుకోవడం, ఇలాంటివి సెబాటికల్స్ అనేది ఒక ట్రైనింగ్ కావచ్చు, చేంజ్ ఓవర్ కావచ్చు, లేదా ప్రమోషన్ ఉభయకుశల వరకు మాకు జీతం కూడా ఎక్కువ వస్తుంది. అక్కడ డాలర్లో వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం సెబాటికల్స్ ఇస్తారు. సో 2 years ఈ డాక్టర్ ఎవరు కనబడితే సెబాటికల్స్ అని చెప్తారు. అలా వీళ్ళు ప్రతి పంటకు వీళ్ళకి నైపుణ్యం ఉంది, అక్కడ వాళ్ళకి అవసరం ఉంది. ఈ కోస్తా జిల్లాలలో వీళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో మిరపకాయలు కానీ ఈ పంటలు కానీ కోయడానికి వాళ్ళకి అక్కడ మనుషులు ఇంకొక నైపుణ్యం వైపు వెళ్ళారు. అక్కడ కొరత ఉండబట్టి వీళ్ళ నైపుణ్యాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ డబ్బు సంపాదించుకొని అన్న చెప్పినట్టు ఈ డబ్బుని వాళ్ళ కుటుంబ అవసరాల కోసం పిల్లల చదువుకో ఇంకో దానికో అందరూ కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవడానికి కుటుంబంతో సహా వెళ్తున్నారు తప్ప ఇది అందరూ ఇదేదో ఒక తప్పు అన్నట్టు భావిస్తున్నది. తప్పు కాదు, ఇది మంచి అనే నా ఆలోచన. పోవడంలో ఏముంది, కాకపోతే వాళ్ళు చేస్తున్నది తప్పు ఏంటంటే ఇక్కడ ట్రావెల్లో వాళ్ళు దాంట్లో వెళ్తున్నారు, మామూలు బస్సులో వెళ్ళారు, డబ్బు మిగిలించుకోవడం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, అన్నింటి నుంచి మొదలవుతుంది. అక్కడ యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది, లారీలో ఎక్కి వస్తారు. వీళ్ళందరూ మళ్ళీ ఒక పండగకు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పండగను ఆ వచ్చిన డబ్బులతోటి దేవరు కానీ ఇంకోటి కానీ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళడం తప్ప సుగ్గి అనేది నా దృష్టిలో కొంత ఆపడం అనేది పక్కన పెడితే, ఆపడం ఎక్కడ ఆపాలి అంటే చిన్నపిల్లలు కానీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒకవేళ కొంతమందిని పెట్టిపోలేరు, ఇంటి దగ్గర వదిలేసిపోతుంటారు వాళ్ళని. ఇది నాకు అర్థమైనంత వరకు డబ్బు సంపాదించుకోవడం అనేది మంచి ఆలోచన అనేది నా ఉద్దేశం. ఎక్కువ డబ్బు సంపాదించుకోవడం వెనక్కి. చేనేత కార్మికుల విషయానికి చెప్పండి, ఎలా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహకం కానీ గుర్తింపు కానీ లేదు అనేది ఒక భావన అయితే ఉంది, ఏమంటారు? ప్రోత్సాహం అంటే మా కోడుమూరులో నేసే కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కోడుమూరులో మగ్గాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, దాదాపు 900 నుంచి 1000 మగ్గాల దాకా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వాస్తవంగా కోడుమూరు నుంచి పోయేటటువంటి చీరలు చాలామంది ఇంతకుముందు మేము ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ మీరు అనేది వాస్తవమే 15-20 years బ్యాక్ ఎక్కడెక్కడి నుంచో కర్నూలు నుంచి కానీ చుట్టుపక్కల దాదాపు ఒక 200 హైదరాబాద్ నుంచి కానీ వచ్చి కోడుమూరులో చీరలు కొనుక్కొని పోయే పరిస్థితులు ఉండేవి. ఈరోజు కొంత వీళ్ళు తీసుకొచ్చుకునే ఆ దారం ఒక విలువ కాస్ట్ కావడము, తర్వాత టెక్నాలజీ పెరిగినా స్టిల్ వీళ్ళు అప్డేట్ కాకపోవడం వల్ల నిజంగా అయితే వాళ్ళైతే సమస్యల్లో ఉన్నారు. బట్ దాని మీద మేము మొన్న లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ ఒక మీటింగ్ కూడా కోడుమూరులో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకంతా ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ ద్వారా వీళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ ఏవైతే ఎక్విప్మెంట్ అవసరమో లేకుంటే వాళ్ళు ఇంకా ఏమైనా టెక్నాలజీని వాడుకొని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని వాళ్ళ పనితనాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని తర్వాత దానికి మార్కెటింగ్ కూడా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన మాలో ఉంది. తప్పకుండా దాన్ని, ఎందుకంటే మా దగ్గర దాదాపు ఒక 1000 నుంచి 1200 మగ్గాలు ఉన్నాయి కోడుమూరు టౌన్లోనే. సో ఖచ్చితంగా వాళ్ళకి మేము ఏదైనా చేయాలనేది మా ముందున్నటువంటి ఒక లక్ష్యము. దాని మీద మేము ఆల్రెడీ ప్రణాళికలు రచించినాము, ప్రణాళికలు కూడా చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఒకసారి గవర్నమెంట్ నుంచి మాకు కొంతమంది దానికి సంబంధించి సపోర్ట్ కూడా చేశారు కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళకి తప్పకుండా కోడుమూరులో ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ అయితేనేమి, అదేవిధంగా మార్కెటింగ్ అయితే ఏ విధంగా చేయాలి అనేది ఇవన్నీ కూడా మేము చేయడానికి ప్రణాళిక ఉంది మా దగ్గర. వైసీపీ మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మేనిఫెస్టోతో పాటుగా కోడుమూరుకి సంబంధించి ఒక మినీ మేనిఫెస్టో కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఒక విజన్ కావచ్చు, అలాంటిది ఏదన్నా ఇద్దరు కలిసి ఏదన్నా ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, లేదంటే వాటిని జనంలోకి తీసుకెళ్లడం కావచ్చు, అలాంటిది ఏమైనా ప్రస్తుతం ఏమైనా నడుస్తుందంటారా? అదే ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే మా ప్రయారిటీస్ మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం. ఆ ప్రయారిటీస్లో మాకు తాగునీటి సమస్య ప్రతి గ్రామంలో కొంతవరకు 80% మనం ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు ఈ కాలనీస్ అన్ని పెరగడం వల్ల కొత్తగా ఇండ్లు కట్టుకోవడం వల్ల కొంత షార్టేజ్ ఉన్నమాట వాస్తవమే. దానికి సంబంధించి ప్రణాళికలు కూడా
దాని గురించి కూడా నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది మనము ఎక్కడి నుంచి సోర్సెస్ మనం ఎక్కడి నుంచి చూడాలి, ఎందుకంటే లోకల్గా ఉండే సోర్సెస్ అనేవి పర్మనెంట్ కాదు. సో దానికి ఏదన్నా మన పక్కనే తుంగభద్ర నది పోతా ఉంది కాబట్టి అక్కడ నుంచి ఏదైనా మనం ఒక స్టోరేజ్ రిజర్వాయర్ పెట్టుకుని, సో మాకైతే కొంత ఆలోచన ఉంది. డ్రింకింగ్ వాటర్ అనేది మెయిన్, అదేవిధంగా నెక్స్ట్ సాగునీటి, ఇవి రెండు ఉన్నాయి అనుకుంటే మిగతావన్నీ ఏదో గ్రామాల్లో రోడ్లు కానీ రోడ్స్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా చిన్నగా, ఈ రెండింటి ముందర అవన్నీ కూడా చిన్నవే కదా, ఇవి మినిమం నీడ్స్ కాబట్టి ఖచ్చితంగా దాని మీదే మా ప్రయారిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా తాగునీళ్ళు సాగునీళ్ళు రెండు మేము చూసుకుంటున్నాం. అదే మా మేనిఫెస్టో ఫర్ కోడుమూరు ఆల్సో. అలాగే సతీష్ గారు ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా కొన్ని విషయాలు చెప్పారు. అంటే నేను చదువుకొని ఒక కింది స్థాయి నుంచి ఈరోజు మా ఫ్యామిలీ మేము ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం చదువు. ఎవరైనా కానీ నియోజకవర్గంలో చదువుకునేటువంటి ఆసక్తి కలిగిన వారు, మంచి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు నేరుగా నన్ను సంప్రదించవచ్చు. అవసరమైతే ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం, లేదంటే నేను కూడా నా సొంత నిధులతో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు మీరు? తప్పకుండా మనం స్వాగతించాలి. ఎందుకంటే కొంత చదువు పరంగా మంచి స్కూల్స్ ఉన్న కోడుమూరు నియోజకవర్గంలో కానీ కోడుమూరు ప్రాంతంలో కానీ, కోడుమూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర అయినప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కొంత అవగాహన లేకపోవడం వల్ల, కొంత పరిస్థితులు తెలియకపోవడం వల్ల పిల్లల్ని కొంత ఒక అపోహలు, ఏదో మా పిల్లోడు డాక్టర్ కావాలి, మా పిల్లోడు ఇంజనీర్ కావాలని కేవలం ఆ రెండింటి మీద ఉండడం వల్ల జనాల తల్లిదండ్రుల ధ్యాస అంతా కూడా తల్లిదండ్రుల ఆశయం కూడా కొడుకులు ఈ రకంగానే ఉండాలనే దీనివల్ల కొంత అవగాహన రాహిత్యం ఉండడం వల్ల కొంత వెనుకబాటు పడిన మాట వాస్తవం. ఇప్పుడు ప్రతి చోట కూడా సతీష్ అని అదే చెప్తున్నారు, విద్యకు సంబంధించి ఏదైనా మీకు అడ్వైజెస్ కావాలనుకున్నా, ఏదైనా కూడా మీకు సూచనలు సలహాలు కావాలన్నా నేను మిమ్మల్ని గైడ్ చేస్తా అని చెప్పి చెప్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్గా దాన్ని అందరం స్వాగతించాల్సి. సో ప్రత్యర్థుల విషయానికి వస్తే బొగ్గుల దస్తగిరి అనేటువంటి అభ్యర్థికి అలాగే ఆదిమూలపు సతీష్ గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు చెప్పండి. కోడుమూరు నియోజకవర్గంలో మీరు పుట్టి పెరిగారు, ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు, అక్కడ రాజకీయాన్ని ఒక దశలో ఇప్పుడు కూడా శాసిస్తున్నారు. మీరు చెప్పండి, ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అంటే ఇప్పుడు అతను పోయిన 3 years నుంచి అతను ఒక సర్పంచ్గా పోటీ చేశాడు. అతను కూడా ఎంఏ ఎల్ఎల్బి అనుకుంటా, అతను కూడా ఎల్ఎల్బి చేసినట్టున్నాడు. కానీ అతను ఒకరి క్లచెస్లో పనిచేస్తున్నాడు. ఇక్కడ మా దగ్గర అటువంటిది ఏం లేదు, ఫ్రీ హ్యాండ్ ఉంది ఇక్కడ. అది కాక ఎవరికి అబద్ధ హస్తాల్లో ఉన్నారంట, ఎవరైతే వాళ్ళ ఇన్ఛార్జ్ అతనికి ఎవరైతే టికెట్ ఇప్పించినారో వాళ్ళకి అబద్ధ హస్తాలు. విష్ణువర్ధన్ రెడ్డి అంటారా? సేమ్. లేదా ఆ వర్గపోరుని దూరంగా పెట్టడం కోసం మీ ఫ్యామిలీ కూడా దూరంగా ఉంది కాబట్టి, సూర్యప్రకాష్ రెడ్డి గారు వారు దూరంగా ఉన్నారు కాబట్టి, అక్కడ వైసీపీలో గెలిచినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో సంజీవ్ కుమార్, ఇప్పుడు ఆయన ప్రస్తుతం టీడీపీలోకి వెళ్ళారు కాబట్టి ఆయనకి ఆ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు అని అంటారు. ఏమంటారు? నాకైతే అది తెలియదు కానీ వాళ్ళ బట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకరికి బాధ్యతలు అప్పచెప్పే వ్యక్తి అయితే కాదు. ఆయన అన్ని బాధ్యతలు ఆయనే తీసుకుంటారు అని అందరికి తెలిసిన విషయమే. అభ్యర్థి పరంగా వస్తే అతను 3 ఏళ్ళు అతన్ని చూశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సర్పంచ్ అయిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఎవరికి ప్రజలకు రెస్పాండ్ కాలేదు, ప్రజలకు సరైన స్పందన లేదు అతను గెలిచిన తర్వాత కూడా. కానీ సతీష్ అన్న ప్రతి చోట నంబర్ రాసిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి అటెండ్ అవుతున్నారు. శివమణి లాగా నాగార్జున ఆయన పోలీస్ శివమణి అయితే డాక్టర్ సతీష్ గారు మా ఇంటర్వ్యూలో కూడా నెంబర్ ఇచ్చారు. సో ఎవరైనా కాల్ చేయొచ్చారంట. చెప్పండి. ఆయన పోలీస్ శివమణి అయితే ఈయన డాక్టర్ శివమణి. డాక్టర్ శివమణి. ఓకే, ఫ్యూచర్ లో ఎమ్మెల్యే శివమణి అవుతారు. చిన్న విషయం కాదంటే ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తికి నంబర్ ఇచ్చి మళ్ళీ ఆ కాల్ అటెండ్ కావడం అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మనము 100 calls-లో 90 అటెండ్ అయ్యి 10 అటెండ్ కాకుంటే కూడా ఆ 10 మందితో తిట్టించుకోవాల్సి వస్తుంది రేపు. చిన్న విషయం కాదు అది. కాబట్టి అంటే అదే కనిపిస్తుంది మనకు, అంకితభావం కావచ్చు, నిబద్ధత కావచ్చు, మనం సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాము, సర్వీస్ చేయాలనేది. అటువైపు నుంచి టీడీపీ అభ్యర్థి వైపు నుంచి అటువంటిది ఏం లేదు. పోయి మనుషులపై కలిసినా కూడా దాన్ని స్పందన అనేది ఉండదు అనేది మాకున్నటువంటి. అలాగే ఆయన కూడా మీరు చెప్తున్నారు కొంతమంది చేతుల్లో ఉన్నారు, ఇప్పటికి కూడా వారు చెప్తున్నట్టే వింటున్నారు అని. సో ఇక్కడ చెప్పండి. ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయని మీరు అన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి వర్గము ఇది. అతను ఇప్పటికంతా సమన్వయం చేసుకుని ఉండాల్సింది ఒక అభ్యర్థిగా. అతనికి ఫ్రీ హ్యాండ్ ఉండింటే ఇంతవరకు సూర్యప్రకాష్ రెడ్డి గారిని కలిసిన దాఖలాలు లేవు. సో అతను వాళ్ళు చెప్పినట్లు వింటున్నాడు. కలవద్దని చెప్పినందుకు కలవట్లేదు అనేది మా అభిప్రాయం. అతనికి టికెట్ ఇప్పించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కలవద్దని చెప్తున్నాడు కాబట్టి అతను కలవడానికి ఇబ్బంది పడుతున్నాడు అనేది మా అభిప్రాయం. మీరు చెప్పండి సతీష్ గారు,
మిగిలినటువంటి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సీనియర్ లీడర్. మీరు చెప్పండి, ఇతర నాయకులకి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? కంపారిజన్ అసలే లేదు. ఎందుకంటే ఆయన పాతతరం, చాలా పాతతరం నాయకులు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ఏదైనా కంపారిజన్ ఉంటే కొత్తగూడ ప్రకాష్ రెడ్డితో కంపేర్ చేసుకోవాలి. కానీ మా నాయకుడు అప్డేటెడ్ వర్షన్. అంటే ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎంతోమంది కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికి కూడా ఇంకా కోట్ల ఫ్యామిలీకి ఈ జిల్లాలో కొంత ఆదరణ, వారు ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళకి మేము ఏదైనా చేయాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఏదైనా అంటే మరి చెప్పేస్తాను. వాళ్ళు ఏమంటారంటే రెడ్డి చెప్పాలని వస్తారు. ఇక్కడ ఏమైనా రెడ్డి చెప్పాలని వస్తారు అన్నట్టు. రెడ్డి చెప్పిందే కరెక్ట్. అంటే ఒక అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము పోగొట్టుకోకూడదు, మా తరం వాళ్ళు పోగొట్టుకోకూడదు అని ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు వారికి న్యాయం చేయాలంటే ఈ తరం యొక్క పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. మనం కూడా మొండిగా ఉంటే వాళ్ళకి న్యాయం చేయలేము, కార్యకర్తలకు న్యాయం చేయలేము. వాళ్ళు నమ్మేస్తారు, మా రెడ్డి చెప్పినా మా రెడ్డి చూసుకుంటాడు, అంతా ఏం చెప్పినా మా రెడ్డి చూసుకుంటాడు అనే ఒక స్లాంగ్ వాళ్ళలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలంటే మనం కూడా ఇంకా బాగా కలిసి ఉండాలనే కసి, మొదట చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటే మా ప్రజలకు న్యాయం చేస్తాడు అని ఆలోచన విధానం కలిగినప్పుడు మనం కూడా అది అర్థం చేసుకొని ఆ ప్రజలకు, అందరూ ఎవరైనా కూడా ప్రజలకు న్యాయం చేయాలి. అయితే కోట్ల కుటుంబం నుంచి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మరి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా గుర్తించి ఆయనను ఎన్నో ఎలక్షన్స్లో ముందుండి నడిపించినటువంటి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ట్రబుల్ షూటర్ అనొచ్చు, ట్రబుల్ షూటర్ అనొచ్చు, వ్యూహకర్త అని కూడా అనొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రబుల్ షూటర్ కంటే వ్యూహకర్త. అంటే ఎలా వ్యూహం పన్నితే గెలుస్తామని మీరు చూసే ఉంటాం. మనం 3 ఎలక్షన్స్లో వ్యూహం పన్నితే అన్నిటికంటే ముఖ్యంగా మౌనంగా ఉండడం కూడా ఒక వ్యూహమే. గత 2019 నుంచి ఇప్పటివరకు మౌనంగా ఉండి మళ్ళీ ఈరోజు వ్యూహం ప్రకారం వాళ్ళ ప్రజలకు ఏం చేసుకోవాలి, ఆ ప్రాంతంలో రైతులకు ఎలాంటి నీటి వసతులు కల్పించాలి, ఏం చేస్తే ప్రజలు ఉంటారని అంటే వాళ్ళ తరాలను ముందుకు నడిపించాలన్న ఆలోచన. అన్న కూడా మొత్తం మా అబ్బాయిని కూడా ఇప్పుడే నేను ఆలోచన లేదు కానీ మేము రాజకీయం చేస్తున్నాం, మేము ప్రజలకి ఇంతే, మా ఆ తరం వేరు ఇప్పుడు వేరు. అన్న ఎంపీపీగా చేశాడు, ఇంకో ఎలక్షన్స్ చేశాడు. అప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలు లేదు. అప్పుడు రాజకీయం ఎలా ఉండేది, ఒక ఊరికి వెళ్ళి 10 మందికి చెప్పేసి మాకు ఓటు ఏంటంటే వేసేవాళ్ళు. ఇప్పుడు అలాగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ఇంట్లోనే వ్యక్తులే డిఫరెంట్గా ఉన్నారు. ఇద్దరు అటు ఉంటారు, ఇద్దరు ఇటు ఉంటారు. మరి వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని పార్టీకి అనుకూలంగా వాళ్ళని మలుచుకొని వారి అవసరాలను తీర్చుకుంటూ ఏదైనా అనవచ్చు, రాజకీయ అవసరాలు అవ్వచ్చు, వ్యక్తిగత అవసరాలు అవ్వచ్చు, ప్రజల అవసరాలు అనవచ్చు, ఇవన్నిటినీ మరి ఎంతో ఓపికగా ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి కంపారిజన్ లేదు, కంపారిజన్ అయితే లేదు. ఆయన సపరేట్గా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరితో కంపారిజన్ అయితే లేదు. కాకపోతే కంపారిజన్ లేదు కానీ ఎవరైనా ఇష్టంగా రాజకీయాలు చేయాలనుకుంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రాజకీయాల్లో అవకాశం వచ్చింది కాబట్టి చేస్తారు. ఈయన అవకాశాన్ని మొదటి నుంచి ఉంది కాబట్టి ప్రజలకు చేయాలని, అందుకే ఆయనను 3 సార్లు అవకాశం ఇచ్చి 3 నియోజకవర్గాలు తిప్పారు. ప్రజలతో ఎలా అలా కాదు, ఇక్కడ కుటుంబాలతో, కుటుంబం నియోజకవర్గ ప్రజలతోటి ఆయన అనుబంధం పెనవేసుకున్నారు. టికెట్ ఇవ్వడం, వెంటనే మీరు పోటీ చేయమని చెప్పడం, ఆయన గెలిచిన వెంటనే ప్రజలకు ఎలా చేయాలని ఆయన ఒక రోల్ మోడల్గా ఉండడం. అయితే మరి హర్షవర్ధన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి వచ్చి ప్రతి కుటుంబానికి వారు సన్నిహితంగా ఉండి, సన్నిహితం అనే కంటే ఒక బంధం పెనవేసుకున్నారు వాళ్ళతోటి. వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి కార్డు ఇస్తారు, చిన్న పెళ్లి కార్డు ఇచ్చినా మేము వెళ్ళాల్సి వస్తుంది. నేను ఒకసారి అనుకునేవాడిని, అన్న చిన్న పెళ్లి కార్డు ఇస్తే కూడా వస్తారు పోతారంటే, ఒకరోజు 14 పెళ్ళిళ్ళు 2 రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు పిలిచారు ప్రేమగా, మనం వెళ్ళాలి. పోవడం 10 నిమిషాలు పోతే వాళ్ళు మరి కొత్తగా ఉంటుంది సంస్కృతి, మమ్మల్ని సత్కరించేవాళ్ళు. అంటే వాళ్ళ అభిమానం అలా ఉండేది. ఖచ్చితంగా పెళ్లి కార్డుల మీద ఆయన పేరేసుకుంటారు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో. అలాంటి కుటుంబాలతోటి కలిసినటువంటి అనుబంధాన్ని ఆయన ప్రభుత్వ పరంగా తీసుకెళ్లాలన్న ఆలోచన, ఆయన డిఫరెంట్ రోల్ మోడల్. ఆయనను ఎవరైనా మరి మంచి పొలిటీషియన్ కావాలంటే అది ఆయన స్టడీ చేసి ఆయన నుంచి ఇంకా ఎక్కువగా నేర్చుకొని మనల్ని మలుచుకుంటే తప్పకుండా 200% సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతారు నా నమ్మకం. అలా నేను అవ్వాలనుకుంటున్నాను. ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే మీ ఆలోచన, మీరు సాఫ్ట్వేర్ అనొచ్చు, ఆయన హార్డ్వేర్ అనుకోవచ్చు. రేపు కోడుమూరు నియోజకవర్గ అన్నిట్లో హార్డ్వేర్, అన్నిట్లో హార్డ్వేర్ కనిపిస్తున్నారు కానీ అన్నిట్లో హార్డ్వేర్. సతీష్ గారు, అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు, మరి కోడుమూరు నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే గెలిస్తే, వైసీపీ అక్కడ తిరిగి హ్యాట్రిక్ విజయం సాధిస్తే
మీరు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో, మరి వైసీపీని తిరిగి మీరు గెలుపొందే విధంగా ఏ విధంగా ఈ కాంబినేషన్ ముందుకెళ్తుందో మరి రేపు మనం చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.